முன்னந்திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தின மாறுதன்னை தன்னெஞ்சிதன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. நஞ்சியர் செய்த வியாட்சைகள் நாளிரண்டுக்கு எஞ்சாமை யாவைக்கும் இல்லையேல் தம் சீரால் வைய குருவின் தம்பி மண்ணு மணவாள முனி செய்யும் அவை தாமும் சில. ఉపదేశరత్నమాలలో ఈ పాసురం అనేది 47వ పాసురం. అయితే దీనికి ముందు పాసురం కానీ ఈ పాసురం కానీ ఈ రెండు పాసురాలను ప్రియవాచాన్ పిల్ల ఎట్లా వ్యాఖ్యానం అనుగ్రహించారు అని చెప్పి ముందు పాసురాలు చెప్పారు. అదే ప్రకారం నంజీయర్ తర్వాత మన్ను మనవాళ ముని అని చెప్పి, మనవాళం అంటే అడయ్యే మనవాళ పెరుమాళ్ ఆయన ఎట్లా వ్యాఖ్యానం అనుగ్రహించారని చెప్పారు. అట్లయితే 46వ పాసురంలో ప్రియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం అనుగ్రహించింది అనేది చాలా వైభవం, అది సామాన్యం కాదు. ఎందుకంటే 4000 పాసురాలకి పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించారు ప్రియవాచాన్ పిల్ల. ఆ ప్రకారం వీళ్ళు చేయాల. నంజీయర్ కానీ వాదికేసరి అడయ్య మనవాళ జీయర్ కానీ అడగయ్య మనవాళ పెరుమాళ్ నాయనారు కానీ వీళ్ళు చేయలేదు. అయినా కూడా వారు ఏదో కొన్ని చేసినారు కదా, అందుకని కొన్ని చేసిండారని అని ఒక శబ్దానిగా నాలిరండుకు అని ఒక శబ్దం పెట్టాడు చూడండి మనవరమని. నంజీయర్ செய்த వ్యాఖ్యైகள் నాలిరండుకు, 4 2 అంటాము. 4 2 చేశారండి అని చెప్తాము. 4 2 చేశారు అంటే ఏంటంటే 4 చేశాడా 2 చేశాడంటే అది ఒక పద్ధతిగా చెప్తారు. 8 మందిలో కాలక్షేపం వచ్చారు, 8 మందిలో వచ్చారండి అని చెప్పి ఒక లెక్క చెప్పకుండా అట్లా చెప్తారు కదా. అదే ప్రకారం ఇది ఒక పద్ధతిగా చెప్పేది 4 2 అని చెప్తారు. అది ఎట్లా మనం తెలుసుకుంటామంటే తర్వాత ఈ పాత్రం లాస్ట్ లో చూడండి. వయ్య గురువిన్ తంబి మన్ను మనవాళ ముని. వయ్య గురు అంటే పిల్లలోకాచార్య, తంబి అంటే తమ్ముడు. పిల్లలోకాచార్య తమ్ముడు అడగియ మనవాళ పెరుమాళ్ నాయన. ఆయన చెయ్యుమవై తాము శిల, ఆయన కూడా ఏదో కొద్దిగా చేసినారండి. అక్కడ చెయ్యుమవై తాము శిల అని వచ్చింది. అసలు శిల అంటే ఏదో కొద్దిగా చేసినారు. ఆ కొద్దిగా చేసిండారు వ్యాఖ్యానం అనే ఒక శబ్దాన్ని ఇది అడగియ మనవాళ పెరుమాళ్ నాయనారికి పెట్టాడు మనవాళ మామని. అదే శబ్దాన్ని తీసుకుపోయి ఎవరికి నంజీయర్కి ఆ ప్రకారం పెట్టేయాల. నంజీయర్ ముందు తిరువాయుమడికి వ్యాఖ్యానం చేసింది, అది సపరేట్. అది మనం చూసాను. 9000 అది వేరు. దాని తర్వాత ఇదంతా కొన్ని దానికి చేసినారు కదా. కన్నిని తిరుత్తాం చేసినాడు, తిరుప్పావికి చేసినాడు, ఇదంతా చేసినారు కదా. అదంతా కొన్ని వ్యాఖ్యానం చేసినారు అని చెప్పి చెప్తాను. దాంట్లో మనం నంజీయర్ ఏమేమి వ్యాఖ్యానం చేశారని చెప్పి నిన్న కాలక్షేపంలో మనం చూసేసాము. తిరుప్పావైకి కన్ని తిరుత్తాంబకి ఇదంతా చేసేది అనగా తిరుపల్లి ఇచ్చుకుని నంజీయర్ చేసినట్టుగా చెప్పినాడు. అయితే ఎట్లంటే మనకి ఏదంతా దొరుకుతుందో తాళపత్రం, వాళ్ళు తాళపత్రం రాసుకుంటారు కదా, అది మనకి ఏదంతా దొరుకుతుందో అది మనం పెట్టుకొని చెప్తాము. కానీ మనం ప్రత్యక్షంగా నంజీయర్ని సేవించింది లేదు. అయినా కూడా అట్లా స్వామి వాళ్ళు చెప్పిన మాట మాత్రం మీకు గుర్తుండాలంటే రాసి పెట్టి ఉండాలి. అందువల్ల అది గుర్తు పెట్టుకుంటాము. అలాంటి తాళపత్రాదాన్ని మనం చూసాము. ఏంది సంప్రదాయ చంద్రిక అని చెప్పి ఎక్కడ మనవాళ మామని సన్నిధిలో జ్యేష్ఠమాసం అదే ప్రకారం స్వాతి ఇది మూలా నక్షత్రం రోజు వారు చదవతారని చెప్పి నిన్న మనం చూసేసాము. ఇది వచ్చి నంజీయర్ వరకు. దాని తర్వాత తంశీరాల్ వయ్య గురువిన్ తంబి. తంశీర అంటే ఆయనకి ఏం వైభవం అంటే అదైతే ఆయనకి ప్రభావం ఏం తెలుసా స్వామి, ఈయన ఎవరు స్వామి, ఈయనకి తమ్ముడు. అటైతే ఆ అన్నకి ప్రభావం ఉండే దాని వల్ల తమ్ముడికి ఈ పేరు వచ్చింది అని చెప్పుకుంటాం కదా. తండ్రికి ప్రభావం ఉండే దాని వల్ల కొడుక్కి ఈ పేరు వచ్చింది అని చెప్పుకుంటాం కదా. అదే ప్రకారం ఇప్పుడు అడగియ మనవాళ పెరుమాళ్ నాయనకు ప్రభావం ఉండాలి, ఆయనకే స్వయంగా ప్రభావం ఉండాలి. అయినా కూడా ఆ ప్రభావం కన్నా ఆయన అన్న ఎవరు వయ్య గురువు అని చెప్పి పిల్లలోకాచార్యుడు
ఆయనకి తమ్ముడు కదా, అందువల్ల ఆయన తమ్ముడు కాబట్టి అంత వైభవం ఉండదు. ఆయనకి ఎంత వైభవమో అదే వైభవం అనుకోండి. అది అంటే ఎందుకంటే ఈయన అరుణిచ్చయలనే 4000 దివ్య ప్రబంధంలో ఈయనకి అంత మాత్రం ప్రావణ్యం. ఎవరికి? అழகிய మనవాళ పెరుమాళ్ నాయుడు తమ్ముడికి అంత ప్రావణ్యం. అది మాత్రం కాదు, తిరువాయుమడియే కాత్త గుణవాళర్ని చెప్పారు. నిన్న మనం చూసాం, లాస్ట్ మనం అద్దా చూసాం. తిరువాయుమడియే కాత్త గుణవాళర్ అటంటే ఏమర్థం అంటే, ఆ తిరువాయుమడిని రక్షించిన వాళ్ళు 5 మహనీయులను మనం చూసాము. పిల్లాన్, నంజీయర్, పెరియవాచాన్ పిల్లై, నంబిల్లై, దాని తర్వాత వాదికేశ్వరి అழகிய మనవాళజీయర్, వీళ్ళుగా తిరువాయుమడిని రక్షించారు వ్యాఖ్యానం ద్వారా అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే ఆ గోష్ఠిలో ఈయన్ను కూడా చేసుకుంటారు. ఈయన ఎవరు? అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్. ఆ గోష్ఠిని వీరిని చేస్తారు. అయితే ఈయన తిరువాయుమడికి వ్యాఖ్యానం అనుగ్రహించలేదు. అనుగ్రహించలేదంటే ఎందుకు తాము ఆ గోష్ఠి చేస్తుందంటే, అప్పుడు వాళ్ళు తిరువాయుమడిని రక్షించారని ఒక శబ్దం పెట్టాము కదా వాళ్ళకి. ఎవరికి? 5 మగనీయులకి ఆ శబ్దం పెట్టాం కదా. ఆ శబ్దం లోపల ఈయన కూడా వస్తాడంటాడు. తిరువాయుమడికి వ్యాఖ్యానం చేయకపోయినా కూడా ఆ తిరువాయుమడిని రక్షించుంటాడు ఈయన. వ్యాఖ్యానం చేయకుండా ఎలా స్వామి రక్షిస్తారంటే, ఆచార్య హృదయం ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం, 4 ప్రకరణాలు, ఆశ్చర్యమైన గ్రంథం. ఆ ఆచార్యది అని ఒక గ్రంథంలో ఈయన ఎలా, ఏ ప్రకారం, ఎట్లా అని చెప్పి ఆళ్వారి వైభవం ఏమి, ఆళ్వారు అనుగ్రహించిన తిరువాయుమడి వైభవం ఏమి, అది కాకుండా ఆ కాలంలో ఇది దగ్గర దగ్గర 800-900 సంవత్సరం ముందు ఇది. ఆ కాలంలో ద్రావిడ భాష కన్నా సంస్కృత భాషకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉన్నది అనుకోండి. అయినా కూడా అప్పుడు ఏది ఒకటి సంస్కృత భాషలో ఉంటేనే అది గొప్పది, ద్రావిడ భాష అంత గొప్పది కాదు అని చెప్పి అలాంటి పరిస్థితి అలా కాలంలో ఉండింది. ఉంటే ఏం చూడమంటే, అటైతే తిరువాయుమడి ద్రావిడ భాష కదా, అందువల్ల దానికి వైభవం లేదు అని కొన్ని మంది ఆ ప్రకారం వచ్చేసారు. అప్పుడు ఈ అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ ఏం చేశాడంటే, ఈయన ఉండుకొని, ఓ కాదు కాదు, ద్రావిడ భాషకి ఎంత వైభవం ఉందని చెప్పి ఆ ఆచార్యులకు పూర్తిగా తెలిపిస్తాడు. ఎందుకంటే ఎట్లా సంస్కృత భాష ఎట్లా అనాదియో, అనాది అంటే సంస్కృత భాష అనేది ఈ రోజు ఈ కాలం ఇలాంటి పరిస్థితుల్లో అవతారం చేసింది, పుట్టింది అని లేదు. ఎప్పుడు సంస్కృత భాష అనేది ఉంటుంది. అదే లక్షణంగా ద్రావిడ భాష ఈ కాలంలో పుట్టింది అనేది లేదు. అప్పుడు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. అందువల్ల ఆ భాషలో భగవంతుడు అనుగ్రహం వల్ల ఆ భాషను ఆయన చేసాడే కానీ లేకపోతే వేరే భాషలు చేసి ఉంటాడు అని చెప్పారు. అదంతా ఆచార్యదేవులు ఉండదు. అది కాకుండా తిరువాయుమడికి ఏంటంటే, ఆ తిరువాయుమడిలో ఆళ్వార్ నాయికాభావంతో ఎందుకోసం చేశారు, నాయికాభావం అంటే ఏంది, కూతురు ఎట్లా మాట్లాడుతుంది, అదే ప్రకారం తల్లి ఎట్లా మాట్లాడుతుంది, అదే స్నేహితురాలు ఎట్లా మాట్లాడుతుంది, అదంతా చెప్తాడు. దూత పంపించేది, అనుకారం చేసేది. అంటే ఆళ్వారంటే భగవంతుడిలాగానే అనుకారం చేస్తాడు. నేనే నేనే కడల్ జ్ఞానం చైదీనం జ్ఞానేయం, ఇదంతా ఎందువల్ల వచ్చింది అని చెప్పి పూర్తిగా అది ఆచార్యదేయంలో 4 ప్రకరణాలు. ఆ 4 ప్రకరణంలో మొదట 2 ప్రకరణం ఈ ద్రావిడ భాష గురించి, తిరువాయి గురించి, దాని తర్వాత రెండు ప్రకరణాలు చాలా అద్భుతం. ఆళ్వార్కి ఒక్కొక్క దివ్య దేశంలో ఏమేమి గుణాలు చూపించాడు ఆ పెరుమాళ్, అదంతా పూర్తిగా చెప్పిన దానివల్ల అప్పుడు తిరువాయుని రక్షించిన గోష్ఠిలో ఈయన కూడా చేర్చుకోవచ్చు. అందువల్ల తిరువాయుమడి కాత్త గుణవాళర్ వ్యాఖ్యానం చేసిన దాని వల్ల ఆ గోష్ఠిలో చేర్చలా. ఆ తిరువాయుమడికి ఎంత వైభవం ఉండాలని చెప్పేదిగా, అందువల్ల ఆ గోష్ఠిలో ఈయన చేర్చాడు. అది కాకుండా ఈయన కొన్ని ప్రబంధాలకి వ్యాఖ్యానం కూడా చేసినాడు. అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ కొన్ని ప్రబంధాలకి వ్యాఖ్యానం కూడా చేశాడు. అంటే ఆళ్వార్లు అనుగ్రహించింది 4000 దివ్య ప్రబంధ పాసురం. దాంట్లో నమ్మ ఆళ్వార్ అనుగ్రహించిన పాసురం గ్రంథాలు 4: తిరువిరుద్ధం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమడి. అది కాకుండా నమ్మాళ్వారికి ఒక ప్రబంధం అనుగ్రహించారు ఎవరు,
మధుర కవి ఆళ్వార్ సన్నిధిని సిరుతాం అనుగ్రహించారు కదా, ఆ సన్నిధిని సిరుతాంకి ఈయన వ్యాఖ్యానం ఉండదు. అడిగే మనవాళ్ళ పెరుమాళ వ్యాఖ్యానం పూర్తిగా ఉండదు. అది కాకుండా நாச்சியா திருமொழி ఒకటి, மென்னடையன்னம் பறந்து விளையாடும் வில்லிபுத்து உரைவாந்தன் பொன்னடி காண்பதோர் ఆశయినాల్ ఎన్ పొడుగయ్య కన్యని తుంజా అని చెప్పి ఎవరుంటే తిరుప్పా ఉండేదా, ఆ తిరుప్పావికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. కన్యని సిరుతాంకి వ్యాఖ్యానం చాలా పెద్దది. కన్యని సిరుతాంకి వ్యాఖ్యానం అనేది చాలా పెద్దది అనుగ్రహించారు. దాని తర్వాత తిరువాయుమడి అనేది చాలా లోపల దిగి 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 అంత బాగా దానికి ఉండే అర్థాలని పూర్తిగా చెప్పాడు. దాని తర్వాత ఇంకోటి ఏమంటే ఈయన ఇది రాశాడు, తిరుప్పావైకి 6000 పడి వ్యాఖ్యానం ఒకటి అనుగ్రహించారు. ఎవరు అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనార్ 6000 పడిన 6000 పడి, అది పూర్తిగా అది చాలా పెద్దది. పెరియవాచాన్ పిల్లయ్య 3000 పడి 3000 అనుగ్రహించారు. అదే ఈయన జననాచార్య స్వామి 2000 4000 అనుగ్రహించారు. అయితే ఈయన అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనార్ ఏం చేశాడే 6000 పడి వ్యాఖ్యానం చాలా పెద్దది, అంత పెద్దగా చేశాడు. దాని తర్వాత తిరువాయుముడి అంటే సామాన్యుగా, అయితే తిరువాయుముడికి ఈయన వ్యాఖ్యానం అనుగ్రహించలేదు. అయితే ఇక్కడ తిరువాయుముడి ఒక్కొక్కటి ఏమేం పద్ధతి చెప్తుందనేది ఆచార్యదేన గ్రంథంలో పూర్తిగా చేశాడు. అందువల్ల వయ్య గురువిన్ తంబి మన్ను వళమాలముని తంశీరాల్ వయ్య గురువిన్ తంబి. వయ్య గురువు అంటే లోకాచార్యుడిని పేరు. వయ్య గురువు అంటే లోకాచారుడు. లోకాచారుడిని పేరు అది నంబిళ్ళకి పేరు. లోక గురు లోకాచారుడు నంబిళ్ళకి పేరు. ఆ పేరు వడకు తిరిగి పిల్ల ఆయన కొడుకు పెట్టుకున్నాడు. ఆచారుడి పేరు తన కొడుకు ఉండాలని చెప్పి లోకాచారుడు కొడుకు పిల్లై, లోకాచారుడు పిల్లై అని పెట్టిన. అది తర్వాత పిల్ల లోకాచారం వచ్చేసింది. ఆ ప్రకారం ఉంటుంది కదా ఆ లోకాచారుడు. ఆ లోకాచారుడికి తమ్ముడు. లోకాచార్యాయ గురవి కృష్ణ పాదస్య సూనవి సంసార భోగి సందట్ట జీవాదవే నమః అని చెప్తుంది. సంసారం అనే ఒక సర్పం, పాము. ఆ సంసారం అనే ఒక సర్పం అనే పాము ఉంటే పాము, ఆ పాము వల్ల మన అప్పుడు కొరకుతా ఉంటది. అటైతే కొరకుతా ఉంటే దానికి ఏదో విషం పట్టద్ది కదా, విషం కడితే ప్రాణం పోద్ది కదా, దానికి ఏదో మందు పెట్టాలి కదా. ఆ దానికి మందు ఏది? సంసారం అనే పాముకి మందు ఏదంటే ఈ పిల్లలోకాచారం అనుగ్రహించిన 18 రహస్య గ్రంథాలు. అది మనం తీసుకుంటామంటే ఈ సంసారం అనే ఒక పాము మనల్ని కరవదు, ఏం చేయదు, అది మనం ఏం చేయదు. అందువల్ల ఆ పిల్లలోకాచారి చాలా ప్రసిద్ధి. ఈయన తమ్ముడు ఎవరు? అడగే మనవాళ్ళ పెరుమాళ నాయన అని చెప్తారు. వీళ్ళు శ్రీరంగల్లదా, వీళ్ళంతా అన్ని ఆచార పురుషులు అందరూ అనేక శ్రీరంగల్లదా. వీళ్ళు ఇద్దరు ఎవరు? అన్న తమ్ముడు. అన్న ఎవరు? పిల్లలోకాచార్యుడు. తమ్ముడు ఎవరు? అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయన. ఇద్దరు ఆ శ్రీరంగ వీధిలో నడిచిపోతా ఉంటే ఓ రాముడు లక్ష్మణుడు నడిచిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారంట. రాముడు లక్ష్మణుడు నడిచిపోతున్నారు అంటారు. ఆ ప్రకారం ఉంటుందంట. అట్లా కాకుండా కొన్ని మందులు ఏం చెప్తారంటే బలరాముడు కృష్ణుడు నడిచిపోతున్నాడు, రాముడు లక్ష్మణుడు నడిచిపోతున్నట్టుగా కొన్ని మందులు అంటారంట. కొన్ని మందులు బలరాముడు కృష్ణుడు నడిచిపోతున్నాడు. అంత బాగా అంటే అంత వైభవం వీళ్ళు కురిగి, అంత వైభవముద్రం కాదు, రాజకుమారుడు లాగా ఉంటారంట. వీళ్ళేం రాజకుమారులు కాదు. అయితే ఇక్కడ వ్యాఖ్యానంలో అలాగే రాజకుమారుడు లాగా ఉంటారు అని చెప్పేసినారు కదా. ఎందుకంటే వాళ్ళకి రామానుజుల వారంటే అంత ప్రేమ. రామానుజుల వారు ఈయనకి రామానుజన్ అంటారు కదా, రామానుజన్ రామ అనుజన్ రామానుజన్ అంటారా. రామ అనుజన్ అంటే ఏం చేస్తున్నారు? రాముడికి తమ్ముడు. రామానుజన్ అంటే రాముడికి తమ్ముడుదా. అటైతే రామానుజన్ అటు వీళ్ళు రామానుజన్ లాగా పోతున్నారంటే ఏమర్థం? రాముడికి తమ్ముడు లక్ష్మణుడు కలిసిపోయినట్టుగా ఆ ప్రకారం ఉండాలి అని చెప్తారు. కొన్ని మందులు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కలిసిపోయినట్టు పోతున్నారంటారు. దీనికి అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయనారికి ఒక ఆశ్చర్యమైన ఒక శ్లోకం ఉండాలి. ఆచార్య స్వాంగ వక్తారం అభిరామ వరాభితం శ్రీకృష్ణ తనయం వందే జగద్గురు వరానుజం.
ఆచార్య స్వాందవక్తానం అభిరామ వరాదితం శ్రీకృష్ణ తనయం వందే జగద్గురు వరానుజం. ఆచార్యుడైన నమ్మాళ్వారి తిరుగుళ్ళం ఆయన హృదయ కమలంలో ఏముండదో ఆ హృదయ కమలంలో ఉండేది పూర్తిగా మనకి తెలిపిస్తున్నాడు ఎవరు? అడగియ మనవాళ పెరుమాళ్ నాయనార్. అట్లాంటి అడగి మనవాళ పెరుమాళ్ నాయనారు అనే పేరుతో వడక్క తిరివీది పిల్లై ఇరు ద్వితీయ కుమారుడు, రెండో కుమారుడు. మొదట కుమారుడు పిల్లలోకాచార్యుడు, రెండో కుమారుడు అడగి మనవాళ పెరుమాళ్ నాయనారు. అట్లాంటి రెండో కుమారుడైన లోకాచారి పిల్లలోకాచార్య తమ్ముడైన అట్లాంటి ఎవరిని ఈ అడగి మనవాళ పెరుమాళ్ నాయనాన్ని సేవిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం. దీంట్లో యతీంద్ర ప్రణవ ప్రభావం ఒక ఆశ్చర్యమైన గ్రంథం. అంటే దీంట్లో గురు పరంపర ప్రభావం అనేది నంబిల్లే కాలం వరకే ఉంటుంది. దాని తర్వాత యతీంద్ర ప్రణవ ప్రభావం అనేది త్రిలోకం జీయర్ అనే పెద్ద ఆయన ఒక రాశారు. దాంట్లో వీళ్ళిద్దరు గురించి చెప్తారు. లోకాచారుడు ఎట్లా, అదే ప్రకారం అడిగే మనవాళ పెరుమాళ్ నాయనారు ఎట్లా అని చెప్పి వీళ్ళిద్దరు గురించి చెప్తారు. ఎలా చెప్తారంటే వడక్కు తిరివీది పిల్ల తిరుకుమారుడుగా ఉండే త్రిలోకాచారుడు, ఆయన తమ్ముడు ఎవరు? అడగే మనవాళ పెరుమాళ్ నాయనార్. వీళ్ళిద్దరు ఎట్లా ఉంటారంటే దానికి ఒక శ్లోకం కూడా చెప్తారు. తంబియం దాసరిది యానాலும் சங்கவண்ண நம்பியின் பின்னடந்து வந்தாலும் பொங்கு புனல் ஓங்கு முடும்பை ఉలగారియనం అనంతంగ మనవాలంధాన్. ఈ శ్లోకం అక్కడ చెప్తారు. అంటేనే వీళ్ళు ఎట్లా ఉంటారంటే దాసరథి అయిన రాముడు, ముందుగా చెప్పేశాను, అయితే అక్కడ రాసిన శ్లోకాన్ని చెప్తున్నాను. దాసరథి అయిన రాముడు, ఆ రాముడికి తమ్ముడు లక్ష్మణుడు, ఆ ఇద్దరు నడిచి వస్తా ఉంటే ఎట్లా ఉంటారు? ఆ ప్రకారం అడగియ మనవాళ పెరుమాళ్ నాయనారు పిల్లలోకచారి నడిచి వస్తా ఉంటే శ్రీరంగం వీధిలో ఓ రామలక్ష్మణుడు నడిచి వచ్చినట్టు ఉంటుందంట. అదే ప్రకారం శంఖవన్నన్, శంఖవన్నన్ అంటే ఎవరంటే బలరాముడు తెల్లగా ఉంటాడును, బలరాముడు తెలుపు, కృష్ణ నలుపు. వీళ్ళిద్దరు నడిచి వస్తే ఎట్లా ఉంటుందో అదే ప్రకారం పిల్లలోకాచార్యులు కానీ అదే ప్రకారం అడిగే మనవాళ పెరుమాళని వీళ్ళిద్దరూ ఆ ప్రకారం అట్లా నడుచుకొని ఈ లోకంలో నడిచి వస్తారంట. ఆ లోకంలో నడిచి ఉన్నాయి. అట్లంటే అడగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ పిల్లలోకాచార్య కన్నా ముందుగా శ్రీవైకుంఠం పోయారు. పుట్టింది వెనకాల, తర్వాత మీకు చెప్తాను ఈ విషయాలంతా, దీని కాలం అంతా చెప్తాను మీకు. ఏ ఏ టైంలో ఏ కాలంలో ఇది జరిగిందని చెప్తాను. చాలా బాగుంటుంది. ఎందుకంటే పుట్టింది వెనకాల, తమ్ముడు అంటే వెనకాలే పుడతాడు. అయితే ఆయన పరంపర పోయింది ముందు పోయాడు. 2 సంవత్సరాలు ముందుగానే పోయాడు. ఆయన పోయే 2 సంవత్సరాలు ముందుగానే పోయాడు. ముందుగానే 2 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆయన పరంపర పోయేదానికి ముందుగానే పోయాడు. పోయిన తర్వాత అప్పుడు పిల్లలోకాచార్య అన్నగారు ఆయన ఏం చెప్తున్నా అంటే చాలా కష్టపడ్డాడంట, చాలా శ్రమ పడ్డాడంట. ఎందుకంటే నా తమ్ముడు పోయాడే, నా తమ్ముడు పోయాడే, తమ్ముడు పోయాడే. ఎందువల్ల తమ్ముడు పోయాడని ఎడవల ఇంక మీద ఎవరు చెప్తారు? ఎట్లా అని చెప్తారు? మామెండు తొట్టురైత సొల్లుం దయందన్నిన్ ఆడుబరుడం ఇది యారు సొల్ల పోగిరా అని చెప్పి రాసినారు. అంటే మామెండు తొట్టురైత సొల్లుం సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజాని కృష్ణుడు దేంట్లో చెప్పాడు కదా భగవద్గీతలో, శరణాగతి శాస్త్రంలో. దాంట్లో మాం అనే శబ్దానికి ఉండే అర్థం చాలా బాగా చెప్తుంటారు అడిగే మనవాళ పెరుమాళ్ నాయనార్. అదే ప్రకారం ద్వయం, ద్వయానుసంధానం. ఆ ద్వయానికి ఉండదు శ్రీమన్నారాయణ శరణం, శరణం ప్రభక్తి, శ్రీమతి నారాయణాయ నమగానే ఆ ద్వయానికి ఉండే అర్థం అంతా ఇంక మీద ఎవరు చెప్పతాడో నా తమ్ముడు పోయాడే, అడగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్యం తిరిగి శ్రీవైకుంఠం పోయి చేరిపోయాడే, ఇంతవరకు ఆయనగానే చెప్తా ఉన్నాడు. మాం శబ్దానికి ఉండే అర్థం ఎంత బాగా చెప్పాడు. అదే ప్రకారం ద్వయార్థం ఎంత బాగా ఇంకెవరు చెప్పబోతాడు? మన్ను ముడుంబై మాముడంబై మన్ను మలవాడన్ క్షేమముడన్ మన్నాండి క్షేమముడ వైకుంఠం చెంట్రక్కాల్. ఆయన చాలా క్షేమంగా శ్రీవైకుంఠం పోయాడు. అయితే ఇక్కడ మనకి ఎవరు చెప్పేటోళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పి అంటే ఈయనగా 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించారు పిల్లలోకాచార్య. ఆయనే ఈ మాట చెప్తున్నా అంటే అప్పుడు అడగియ మనవాళ పెరుమాళ్ నాయనారికి ఎంత వైభవం ఉండాల అంటే రహస్య గ్రంథాలకంతా ఒక తని కర్త అని చెప్పాలంటే పిల్లలోకాచార్య.
అట్లా ఉండే ఆ స్వామి మామైన శబ్దం రహస్య గ్రంథమే, ద్వయము రహస్య గ్రంథమే. అయితే ఇంకా ద్వయార్థాన్ని మామనే శబ్దానికి చెప్పేటోళ్ళు ఎవరుండారు అని అడగాలంటే ఎంత వైభవానికి ఉండాల. తొట్టురైత సొల్లం తుయందన్ని ఆళ్వరులం ద్వయార్థత్యం. అది కాకుండా చర్మశ్లోకార్థం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అగంత్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుశకాన్ని ఇంక బడికి ఎవరు చెప్పపోతారో ఆ రహస్య అర్థాన్ని చెప్పేదానికి ఇంకా మనుషులే లేవు, ఎవరే లేదంటే అట్టయితే ఎంత వైభవం అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనాருக்கு ఉండాలి. అందుకు అనుకోలేదా వయ్య గురువిన్ తంబి మన్ను మనవాళముని అని చెప్పి మనవాళముని ఆ ప్రకారం ఆ శబ్దాన్ని పెట్టాడు. అది కాకుండా ఈయన నిన్ననే చెప్పాను అరుళిచ్చయల రహస్యంని ఆశ్చర్యంగా ఒక గ్రంథం అనుగ్రహించాడు. అరుళిచ్చయలు అంటే 4000 దివ్య ప్రబంధం. ఆ 4000 దివ్య ప్రబంధం పూర్తిగా తిరుమంత్రం, ద్వయం, చర్మ శ్లోకం ఈ రహస్య గ్రంథాల విషయంగా చెప్తుంది. మనకి ఎక్కడ చెప్తుంది తెలవాలి కదా. ఏ ఏ శబ్దం తిరుమంత్రం చెప్తుంది, ఏ ఏ శబ్దం ద్వయాన్ని చెప్తుంది, ఏ ఏ శబ్దాలు చర్మ శ్లోకాన్ని చెప్తుంది మనకు తెలవాలి కదా. అదంతా అమృత్య గ్రంథం అని చెప్పి ఆశ్చర్యం రహస్యం పేరు అది ఆ పుస్తకానికే. అట్లాంటి ఆ పుస్తకాన్ని అనుగ్రహించారు. అది కాకుండా ఈయనకి తిరువాయుముడి చాలా మాత్రం ప్రావణ్యం. తిరువాయుముడి అంటే అంత ప్రావణ్యం, అంత ప్రావణ్యం కదా. అంత ప్రావణ్యం ఉండే దాని వల్ల ఆచార్యదేవులు అనేక గ్రంథాన్ని అనుగ్రహించారు. దాని మీద వయ్య గురువిన్ తంబి మన్ను మనవాళముని. సరే, ఇప్పుడు మనవాళముని అని ఒక శబ్దాన్ని పెట్టుకొని మనం ఏం చేసాము, పిల్లలోకాచారి తమ్ముడు, ఆ తమ్ముడికి అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ని పేరు, ఆయన వైభవం చెప్పేశాము. అయినా కూడా దీంట్లో ఇంకొకరు కూడా ఇదే శబ్దంలో ఉండే దాని వల్ల ఆయన వైభవం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి వ్యాఖ్యానాలు అనుగ్రహించినారు. ఇప్పుడు నేను వ్యాఖ్యానం చదువుతాను. అదాది செய்யுமா அழகிய மணவாள பெருமாள் நாயனார் இவருக்கு அதிசாய பகமான சம்பந்தம் இருக்கிறபடி ராஜகுமாரன் என்றா போல இவருக்கும் ஜெகத்குரு குருவாரானுஜார் என்றிரே நிரூபகம் தம்பியுடன் தாசரதி ஆனாலும் இத்தியாதி மண்ணு மணவாளமுனி இவ்வர்த்தத்திலே பொருத்தமுடையவராய் வாதிகேசரி அழகிய மணவாள ஜீர் என்று நிலை நின்ற நிருபகத்தை உடையரானவர். இப்படி திருநாமத்தை உடையரார் இவர்கள் இருவரும் செய்யுமவைத்தானும் சில இவர்களாலே செய்யப்படும் வியாக்கியானங்கள் தாமும் சிறிது பிரபந்தங்கள் என்றபடி அவைதானும் என்று கீழ் இவற்றோடு சமுச்சிக்கிறது. திருப்பாவைக்கும் கண்ணில் திருத்தாம்புக்கும் நயனார் அருளை செய்தாயும் திருவிட்டுக்கு பாவதேச வியாக்கியானம் ஜீயர் அருளை செய்தவாகவும் கண்டது. இன்னமும் ఇవట్రగుడియ ఉండాగినం కండుకొల్వదు అని చెప్పి దీన్ని ఈ వ్యాఖ్యాన్ని పూర్తి చేస్తున్నాడు. ఏంటంటే తంశీరాల్ వయ్య గురువిన్ తంబి మన్ను మనవాళముని ఉంటది కదా. మన్ను మనవాళముని ఒక శబ్దాన్ని అడిగే మనవాళ పెరుమాళ్ నాయన పెట్టుకుంటుంది. అయితే ఈ ఇంకోటి కూడా ఉండాలి స్వామి. ఇంకోటి ఏం తెలుసా, ఏం లేదు స్వామి, వాదికేసరి అழகிய మనవాళ జీయర్. ఈయన ఎవరు తెలుసా అంటే ఆ మనవాళ్ళని శబ్దం వస్తుంది కదా, అదే శబ్దం ఆయనకు ఉంటుంది కదా. అందువల్ల ఆయన్ని కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహించినారు. ఆయన ఎవరు స్వామి? 5 మగనీయులు తిరువాయుమడికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. మనం చూసాను, చెప్పు గుర్తుండదు మీకు? அன்போடு அழகிய மணவாள ஜீயர் பின்போரும் கட்டறிந்து பேசுகைக்க தம்பெரிய போதமுடன் மாறன் மலையின் பொருள் இறத்தது ఏదమిల్ 12000 అటైతే 2000 పడి అని ఒక గ్రంథ వ్యాఖ్యాని వాదికేసరి అడిగే మనవాళ్ళని అనుగ్రహించారు. మనం దీని ముందు పాత్రలో మనం చూసిండాము. ఆయన కూడా ఈ పాత్రలు చెప్పినట్టుగా పెట్టుకోవచ్చు. ఆయన కాదు, అయితే అదే శబ్దం వచ్చేదాని వల్ల ఆయన కూడా పెట్టుకోవచ్చున్నారు. ఇప్పుడు ఈ పాత్రల్లో నంజీయర్, దాని తర్వాత అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్. నంజీయర్ ఎవరు? పరాశర భట్ల సత్శిష్యుడు. అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ ఎవరు? పిల్లలోకాచార్య తమ్ముడు. వీళ్ళిద్దరు గురించి చెప్పినారు. వీళ్ళ గురించి ఏమేమి వ్యాఖ్యానాలు చేశారో మనం చూసాము. దీంతో అయితే దీని కాకుండా అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ ఈయన అదే
ఈయన మనవాళ్ళ జీయర్, ఆ మనవాళ్ళ జీయర్ ఆయన ఏం చేశాడంటే తిరుమాయుమణికి పన్నీరాయుడికి వ్యాఖ్యానం చేసినగా అది చేర్చుకోవచ్చు. దాని తర్వాత తిరుప్పళ్ళ పెరియవాచాన్ పిళ్ళై తిరుప్పావైకి 3000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. దాంతో కూడా ఇది చేర్చుకోవచ్చు. ఎందుకంటే కనీసం తమిళ్ అడగియ మనవాళ్ళ పెరుమాళ్ళ ఆయన అనుగ్రహించారు. దాని తర్వాత ఆయన తిరుప్పావైకి 6000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఎవరు నాయన అడిగే మనవాళ్ళ పెరుమాళ్ళ ఆయన. ఇది కాకుండా తిరుప్పానాళ్వారు అనుగ్రహించిన ప్రబంధం అమరనాథిపిరాన్, అమరనాథిపిరానికి కూడా అడిగే మనవాళ్ళ పెరుమాళ్ళ నాయనారి వ్యాఖ్యానం ఉండదు. చాలా అద్భుతమైన గ్రంథం, 10 భాసురాలు. அமரநாதிபிரான் அடியார் தன்னை ஆட்படுத்த விபலன் விண்ணவர்கோன் விரையால் பொருள் வெண்கடவன் நிமலன் நிர்மலன் நீதிவானவன் நீல் மதிரரங்கத்தம்மான் திரு కమలపాదం வந்து ఎన్ కన్నులలో ఒక్కుంటదని ఆశ్చర్యమైన పాదం 10 పాత్రాలు. అది ఒకటిదా ఏంటంటే పూర్తిగా రంగనాథుడు పెరియ పెరుమాళకు ఉండే పాసరం ఆయన తిరిమేని పూర్తిగా తెలిపిస్తుంది. ఆ పాసరానికి అడిగే మనవాళ్ళ పెరుమాళ్ ఆయన దానికి వ్యాఖ్యానం ఉండాలి. అది కాకుండా మన్ను మనవాళ్ళ ముని చెప్పే దాని వల్ల వాదికేశరి అడగియ మనవాళ్ళ జీయ కూడా చేర్చుకోవచ్చు అని వ్యాఖ్యానం ఇచ్చిన్నాడు. అప్పటి ఈయన ముందుగా పన్నీరాయపడి వ్యాఖ్యానం చేసిండాడు. అది కాకుండా ఈ వాదికేశరి అడగే మనవాళ్ళ తిరువిరుత్తం ఒక గ్రంథం ఉండదు. நம்மாழ்வார் 4 గ్రంథాలు అనుగ్రహించారు. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుడి. దాంట్లో తిరువిరుత్తానికి వ్యాఖ్యానం పెరియవాఖ్యానం వ్యాఖ్యానం ఉండదు, నందిల్య వ్యాఖ్యానం ఉండదు. అయినా కూడా ఆ తిరువిరుత్తానికి స్వాపదేశం, స్వాపదేశం అంటే ఇన్నర్ మీనింగ్. ఒక్కొక్క శబ్దానికి ఆ శబ్దంలో ఏం అర్థం చెప్తుందని ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఇలాంటి అభిప్రాయంలో ఆళ్వారిట చెప్పారని చెప్పి దాదా స్వాపదేశం. ఆ స్వాపదేశం అనుగ్రహం చేశారు ఎవరు? వాదికేశరి అడిగే మనవాళ్ళ చేయర్ అని చెప్పారు. దీని తర్వాత ఇంకా వ్యాఖ్యానం ఉండొచ్చు స్వామి. దీనికి ఈ ఉపదేశరత్నాలకి వ్యాఖ్యానం అనుగ్రహించే పిరలోకం గీరిన పెద్ద ఆయన వ్యాఖ్యానం మనం చూస్తున్నాం. ఆయన ఇదంతా చెప్పేసి ఇదంతా ఉన్నది అని చెప్పి పూర్తి చేయాలి కదా పాసరాన్ని. అట్లా పూర్తి చేయాలి. ఎలా చెప్పిస్తున్నా ఇంకా వ్యాఖ్యానం ఉండొచ్చు. మీకు ఏదైనా కనిపించిందంటే, ఇలాంటి వ్యాఖ్యానం అయినా కనిపించిందంటే మీరు తెలుసుకొని నాకు అందరికి చెప్పండి. ఈ మాటంతా వాళ్ళు చెప్పరు. చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక ప్రశ్న అడిగాము, వాళ్ళకి తెలిస్తే చెప్తారు. తెలవలేదనుకోండి ఏదో ఒకటి చెప్పేస్తారు. నాకు తెలవదు తర్వాత చెప్తాను అని చెప్తారంటే చెప్పనని చెప్పరు. అయితే మన పూర్వాచారులు అట్లా కాదు. ఎందుకు ఈ మాట చెప్పారంటే చాలా వ్యాఖ్యానం అనుగ్రహించినట్టుగా ఉన్నది, మన చేతికి దొరకాల కదా. దొరకకుండా వ్యాఖ్యానం రాసేయంటే రాసేడు స్వామి ఏంటి నేను చూడాలంటే, లేదంటే మీరు అబద్ధం చెప్తారంటారు. అందువల్ల ఇంకా చాలా వ్యాఖ్యానం ఉండాలా అంటే వ్యాఖ్యానం ఉండాలంటే అక్కడక్కడ వ్యాఖ్యానంలో దాన్ని ఎత్తి ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యానం అక్కడ ఉండించారు. అయితే అది మనకు దొరకలేదు కాబట్టి మనం వచ్చి ఇలాంటి మీకు ఏదైనా దొరికిందంటే మాకు చెప్పండి అని చెప్పి ఆశ్చర్యంగా తెప్పించే పాత్రం. దీంతో 47వ పాసనం పూర్తి అయింది. ஆச்சரியமான பாசனம். நஞ்சியர் செய்த வியாட்சைகள் 4 எஞ்சாமை யாவைக்கும் இல்லையேல் தன் சீரால் வைய குருவின் தம்பி మన్ను మనవాల ముని చెయ్యమవై కావం శిల అని చెప్పేశాడు. ఇప్పుడు 48వ పాసురం. ఈ పాసురం రావటానికే మనకు ఒక కాలక్షేపం పూర్తిగా అయిపోద్ది. ఈ పాసురం రాకముందు ఈ పాసురం 48వ పాసురం, దాని తర్వాత 49వ పాసురం. ఈ 2 పాసురము తిరువాయుమణికి వ్యాఖ్యానం 7 వ్యాఖ్యానం ఉన్నాయి కదా. 36,000 పడి 36,000 మనం చూసాం కదా. తెల్లియగా నంబిల్లై చెప్పునెరి దన్నై వల్లల్ వడకు తిరువీది తెల్లై ఇంద నాడరియమారన్ మరైపురులు నన్గురైతది 36,000 మనం చూసాము. ఆ పాసురం మనం చూసేసాము. ఆ పాసురంలో చెప్పండి 36,000. ఇప్పుడు అది పెట్టుకుందా ప్రతి ఒక్కరు తిరువాయుముడి కాలక్షేపం పెడతారు, తిరువాయుముడి కాలక్షేపం చేస్తారు. అయితే ఆ 36,000 వ్యాఖ్యానం మనకి దగ్గర 200 సంవత్సరాల తర్వాతతో దొరికింది. నంజీయర్ కాలక్షేపం చేసినప్పుడే
వడకు తిరువీధి పిల్ల రాసేశాడు. అది రాసేశాడు, ఆ తాళపత్రంలో రాశాడు. రాసిన తర్వాత వెంటనే మనకి రావాలి కదా, మనకంటే ఏమి లోకానికి ప్రచారం రావాలి కదా, లేదు, లోపల పడి ఉంది. అది ఎట్లా పడి ఉందంటే ఒకరికి 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 ఆచార్యుడు, ఒక ఆచార్యుడు శిష్యుడు, ఒక ఆచార్యుడు శిష్యుడు, ఈ భావనలో పోతా ఉన్నింది. బాగా బయట కాలక్షేప ప్రక్రియలో అది బయట వచ్చిందంటే రాలేదు. దగ్గర దగ్గర 200 సంవత్సరాలు అయింది. అది ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, అది పూర్తిగా కాంచి తెవ పరమాత్మ, ఆ వరదరాజులు అనుగ్రహం వల్ల, ఆయన వల్ల వచ్చింది. ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, దానికి ఎన్నెన్ని మహనీయులు ఎంత శ్రమపడ్డారు, ఎట్లా అది వచ్చింది అని చెప్పి దానికి ఈ 2 పాసురాలు అంటే ఏది 40 నాకు తెలుసుకోండి, 48వ పాసురాలు, 49వ పాసురం, ఈ 2 పాసురం ఆ విషయం చెప్తుంది. ఎక్కువ కథాభాగం ఎక్కువ ఉండదు, అయితే చాలా బాగుంటుంది. అంత భాగం మన పూర్వాచరులు అంత శ్రమ పడ్డారు అని చెప్తున్నారు. దీంట్లో ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మొదట దీనికి ముందు ఒక్కొక్క వ్యాఖ్యానాలు ఎట్లా వచ్చింది, నంజీయర్ 9,000 పడి రాశాడు కదా 9,000, అది ఎలా వచ్చింది. అదే ప్రకారం ఈయన 6,000 పడి రాశాడు కదా తిరుక్కురుగై పిరాన్, అది ఎలా వచ్చింది, ఆ కథ అంతా మనం తెలుసుకున్నామంటే దాని తర్వాత దీనికి రావాల. అప్పుడు దాంతో దీన్ని కలిపితేదా మనకి ఇది అర్థమవుతుంది. లేకపోతే ఏదో నేరుగా డైరెక్ట్ ఈ కథకు వచ్చానంటే అర్థమే కాదు. మొదట చూస్తాం. ఇప్పుడు కలివైరి అని ఎవరికి పేరు చూస్తా, కలయామే కలిధ్వంసం కలి లోక దివాకరం. కలివైరి తిరుమంగి ఆళ్వారికి పేరు, కనికండ్రి అని తిరుమంగి ఆళ్వారికి పేరు. అయితే ఆ కనికండ్రి దాసరిని ఎవరు తెలుసిన పేరు, నంబిళ్ళకి పేరు కనికండ్రి దాసర్, కలివైరి దాసర్ అని చెప్పి నంబిళ్ళకి పేరు. అయితే దీంట్లో ఏమంటే నంబిళ్ళ గాని తిరుమంగి ఆళ్వారు కానీ ఒకే నెల ఒకే నక్షత్రంలో అవతారం చేశారు. అది మనం చూశాను. ఇక్కడ மாறன் படித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய కార్తికేయులు కార్తికనాలు ఎంటెంటు కాదలిப்பாర్ వాయిత్య బలత్తారుగా నిద్య వాయిత్యం చెప్పి చాలా ఒక సంవత్సరం అయిపోయి ఉంటుంది ఆ పాసనం మనం వ్యాఖ్యానం చూసి. దాంట్లో కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో నంబిళ్ళ ఎవరు తిరుమంగి ఆళ్వారు అవతారం, అదే అవతార దినమే నంబిళ్ళ అవతారం చేశాడు. ఆ నంబిళ్ళకి ఎందుకోసం నంబిళ్ళ చెప్తున్నానంటే ఆ నంబిళ్ళ అనుగ్రహించిన 36,000 పడిగా తిరువాయుడికి కాలక్షేపం ప్రధానం. తిరువాయుడి కాలక్షేపం చేయాలంటే వెంటనే ఏం చెప్తారు, నంబిళ్ళ ఈడెత్తుకుంటారు. అప్పుడు మిగతా తీసుకోరా అంటే తీసుకుంటారు. అప్పుడు వీటిలో ఏది లేదో అది తీసుకుంటారు. ప్రధానం ఏదంటే నంబిళ్ళ ఈడుదా. అప్పుడు ఎంత అదిదా ఇట్టు పెరుక్కర్ని పేరు మనవాళ్ళమనికి. అది ఒక్క సంవత్సరం ఆ కాలక్షేపం చేసిన దాని వల్ల మనకి ఆ తనియనే దొరికింది. నంబెరమాలు చెప్పే తనియను శ్రీశైలేశ దయాభాత్రం దీభక్త్యాది గుణార్ణవం యచీంద్ర ప్రవణం వందే రంజ జామాతరము నుంచి ఆ తనిని దొరికింది. అప్పుడు ఆ నంబిళ్ళు చేసిన ఈడు అనే ఆ 36,000 పడికి ఎంత వైభవం ఉండాలా. అట్లాంటి నంబిల్లి మొదట ఆయన పేరు ఏం తెలుసా, నంబిల్లిని కాదు, నంబూరు వరదాచార్య అని పేరు. నంబూరు ఒక ఊరు ఎక్కడ తెలుసా, శ్రీరంగం ఉండాలి. శ్రీరంగంలో ఈ పక్క ఆ పక్క కావేరి ఉంటుంది. అటైతే దక్షిణం ఉత్తరం, దక్షిణం పక్క కావేరి ఉంటుంది కదా, అదే కావేరి. ఉత్తరం పక్క కుదురుముఖం ఉండేది కావేరి అని చెప్తారు. అయినా కూడా దానికి పేరు ఇంకో పేరు ఉండదు, కొల్లిడం అంటారు. దాని ఇంకో పేరు కొల్లిడం అంటారు. దక్షిణ పక్క ఉండితే అక్కడ అమ్మా మండపం ఉంటుంది. అమ్మా మండపం అక్కడ ఉంటుంది. ఆ ప్రకారం అక్కడ దాన్ని దాటిన తర్వాత ఆ కావేరి దాటిన తర్వాత ఆ పక్క నంబూరు ఒక విలేజ్, ఒక గ్రామాలు. ఆ గ్రామంలో ఈయనకి పేరు ఏమి, వరదాచార్య అని పేరు. నంబిళ్ళ పేరు తర్వాత వచ్చింది, ఈయనకి పేరు వరదాచార్య పేరు. ఇంకొక వరదాచార్య ఉన్నారు, వాస్య వరదాచార్య. నడాథూర్ అమ్మాలని పేరు, ఆయనకి వాస్య వరదాచార్య. ఈయన నంబూరు వరదాచార్య అని పేరు. అప్పుడు ఆ నంబూరు వరదాచార్యగా వెనకాల నంజీర్ ద్వారా నంబిళ్ళని పేరు వచ్చింది ఉంది. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు అనుగ్రహించంటే కాంచి తెవ పెరుమాళ్, ఆయన వరదుడు. అప్పుడు 3 వరదుడు, ఒక వరదుడు నంబూరు వరదడు,
ఇంకొక వరదుడు వాస్య వరదుడు, ఇంకో వరదుడు కాంచి వరదుడు. కాంచి వరదుడుదా వాస్య వరదుడికి, అదే ఇప్పుడు నంబూరు వరదుడికి అనుగ్రహం చేశాడు. ఇప్పుడు మన తిరువాయువుని అనుభవిస్తున్నాం కదా, ఆ తిరువాయువులో నంబుల్లో అనుగ్రహించి 736 చాలా ముఖ్యం. తిరువాయువుడి కాలక్షేపం అంటేనే నంబిల 736 అయితే దాన్ని ప్రధానంగా పెట్టుకుందా తిరువాయువుడి కాలక్షేపం చేస్తాడు. అట్లయితే ఆ తిరువాయువుడి అర్థాలన్నీ నంబిల్లికి ఉపదేశం చేసింది ఎవరు? నంజియర్. నంబిల్లికి ఆచార్యుడు నంజియర్. ఇంకెంత స్టోరీదా, కథాభాగందా? అయితే మీరు ఈ కథాభాగం వింటేదా పైకి నేను చెప్పే విషయం ఏంది, ఎట్లా ఈ వీడు వ్యాఖ్యానం తర్వాత మనవాళ్ళ మామూలుకి దొరికింది అనేది వెనకాల రాబోతుంది. అందువల్ల మొదలు ఈ కథ చెప్పేస్తాను. అంటే మొదలు నంజియర్ శిష్యుడు నంబిల్లై చేస్తాను. ఇప్పుడు మొదటి నుంచి వస్తాం. రామానుజుల వారు శిష్యుడు ఎవరు? ఎంబార్. గురు పరంపర ప్రకారం వస్తాం. శిష్యుడు ఎంత కొరత ఉండారు, మొదలుగా ఉండారు, వెళ్తూ ఉంటారు. అయితే గురు పరంపర ప్రకారం రామానుజులు అయిపోయిన తర్వాత ఆ స్థానానికి ఎవరు వస్తారు? ఎంబార్ వచ్చారు. ఎంబార్ స్థానానికి ఎవరు వస్తారు? భట్టర్ వచ్చారు. భట్టర్ స్థానానికి ఎవరు వచ్చారు? నంజీర్ వచ్చారు. నంజీర్కి వేదాంతిని పేరు. నంజీర్ని ఎట్లా జయించాడు మనదంతా స్టోరీ అంతా చూసిన్నాము. పరాశర భట్టర్ శ్రీరంగం నుంచి మేలకోటకు పోయి ఆయన వేదాంతిని పేరు నంజీర్ని, ఆ వేదాంతిని పూర్తిగా జయించుకున్నట్లే తిరునెడుందాండగం శాస్త్రాన్ని పెట్టుకొని ఆయన జయించాడు. అది మనం జయించడం అప్పుడు అదంతా వేదాంతిని. దాన్ని అది కాకుండా దగ్గర 100 సారి భగవత్ కాలక్షేపం చేస్తున్నాడు ఎవరు? నంజీయర్. 100 సారి ఆయనకి మాధవాచార్యుని పేరు. నంజీయర్ అనే పేరు తర్వాత వచ్చింది. మీరు ఇది కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. అయితే మీరు తర్వాత నిజానికి కాలక్షేపం వింటా ఉంటారనుకోండి, మధ్యలో ఒక కాలక్షేపం వదిలిపోతే కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాలక్షేపం వింటా ఉంటామంటే ఏమేమి చెప్పారు, ఎలా చెప్పారు, ఎట్లా పెట్టారు అంటే కొన్ని మధ్యలో ఒక రోజు వస్తారు, ఒక రోజు రానంటారు, ఏదో వస్తారు పోతా ఉంటారు. అలా ఉంటే అర్థం కాదు. అంటే ఇది రామాయణ మహాభారతం కాదు. అలాంటి అందరూ మనకి ఇది అయిన తర్వాత ఇది వస్తుంది, ఇది అయిన తర్వాత ఇది వస్తుంది అనుకుంటాం. ఇది అట్లా కాదు. ఇది ఏదో ఒక కాలక్షేపణనే ఒక 2 నిమిషం వదిలేస్తామంటే ఏమైంది తర్వాత ఆ మళ్ళీ చెప్పపోయేది లేదు. ఎందుకో చెప్తానంటే ఆ ప్రకారం ఇప్పుడు ఈ ఎంబార్ శిష్యుడు భట్టర్ శిష్యుడు నంజీర్ వేదాన్ని చెప్పాను కదా, అట్లాంటి వేదాన్ని నంజీర్ 100 సారి తిరువాయువుడి కాలక్షేపం చేశాడు అని. ఒక్కసారి తిరువాయువుడి కాలక్షేపం పూర్తి సాధ్యమని కావాలంటే మీరు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవద్ది, 4 సంవత్సరాలు అవద్ది, 6 సంవత్సరాలు అవద్ది అని చెప్పారు. అవును, అట్లయితే 100 సార్లు చేయాలంటే 400 సంవత్సరాలు ఉండాలంటే వాళ్ళకి 1 సంవత్సరంలోనే 6 సార్లు కాలక్షేపం చేసే ఒక సామర్థ్యం ఆయనకు ఉండదు. అట్లయితే వినేటోళ్ళు చాలా సామర్థ్యంగా ఉంటారు, చెప్పేటోళ్ళు చాలా సామర్థ్యంగా ఉంటారు. మనకంతా ఇప్పుడు ఏం లేదు. ఇది దగ్గర 90 కాలక్షేపాలు అయిపోయింది. ఇది ఉపదేశమాల. ఆ కాలం ఉపదేశమాల కాలక్షేపం 10 కాలక్షేపంగా ఉంటుంది. ఒక్క రోజుకే 7 పాసరాలు కాలక్షేపం అయిపోద్ది. అట్లయితే మీరు చెప్పినట్టు వాళ్ళు అంత బాగా అంత ఎలాబరేట్ గా చెప్పరు కదా స్వామి, ఏదో సింపుల్ గా చెప్పేసుకుంటారు. నాకన్నా బాగా చెప్తారు, ఇంకా బాగా చాలా అర్థాలు చెప్తారు. అప్పుడు చెప్పేటోళ్ళకి చాలా వైభవం ఉంది, వినేటోళ్ళకి వైభవం ఉంది. ఇప్పుడు నిజంగా నాకు లేదు, చెప్పేటోళ్ళకి లేదు, అందువల్ల డిలే అవుతుంది అనుకోండి. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం 100 సారి కాలక్షేపం చేసాడు, 100 సారి నంబిల్ల విన్నాడు. అర్థం చలం ఉంది. ఒక్కసారి కాలక్షేపం అంటే ఏం లేదు. తిరుపల్లాని మనకు అయిపోయింది, అర్చరాజు మనకి అయిపోయింది, అది ఒక ఐశీక మాగాతి మనకి అయిపోయింది. మళ్ళీ చెప్తా అంటే స్వామి అదంతా అయిపోయిన కాలక్షేపం ఎందుకు స్వామి మళ్ళీ చెప్తున్నారు అని చెప్పి అడుగుతాను. అయితే 100 సారి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు తిరువాయువుడి కాలక్షేపం విన్నాడు. అందువల్ల నంబిళ్ళకి చాలా ఆశ్చర్యమైన ఒక జ్ఞానం ఉందంటే నంజీయర్ ద్వారా అది వచ్చింది. నంబిళ్ళ తనీవి ఏం చేస్తా వేదాంత వేద్యాయాం కృత వారి రాసగేహే అంటే వేదాంతి అనే ఒక పెద్ద వైభవం ఎవరికి? నంజీర్కి. పెద్ద వేదాంతి, శాస్త్ర వాక్యాలు పూర్తిగా బాగా
కరతలమగా బాగా తెలిసిన ఆ నంజీరు. అట్లాంటి వేదాంతి, ఆ నంజీర్ అనే వేదాంతి ఆయన ఎట్లుంటాడు? అమృత సాగరం. అమృత సాగరం, సాగరం అంటే సముద్రం. ఆ సముద్రం ఎట్లాంటి అమృత సముద్రం. అట్లాంటి అమృతమైన సముద్రాన్ని ఏం చేశాడు? ఆ సముద్రం లోపల ఎట్లాంటి అర్థాలు ఉంటుంది, వేదాంత అర్థాలు, అదన్నీ పూర్తిగా ఏం తెలుసుకున్నాడు? నంబిళ్ళ పూర్తిగా తెలుసుకున్నాడు. నంజీర్ నుంచి, నంజీర్దని ఆచార్యుడు పూర్తిగా నంబిళ్ళ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏమేమి అర్థాలు 100 సారి కాలక్షేపం విన్నాడు. ఒక్కసారి 2 సార్లు కాదు. అయితే 100 సారిను ఒక్కొక్క రకరకాలుగా కాలక్షేపం చెప్పాడు నంజీర్. రకరకాలుగా కాలక్షేపం. ఇది ఒకసారి నంబిళ్ళ దగ్గర ఒక స్వామి వచ్చి అడిగాడట. ఏమడిగాడంటే, మీ ఆచార్యుడు నంజీరు 100 సార్లు కాలక్షేపం చెప్పాడు, నువ్వు ఉన్నావని చెప్తేప్పుడు, అయితే ఈ పాసురానికి ఈ శబ్దానికి నీ ఆచార్యుడు ఏం అర్థం చెప్పింటుడు అని చెప్పి ఒక స్వామి నంబిళ్ళ దగ్గర వచ్చి అడిగాడు. ఈ అర్థం చెప్పిండు చెప్పాలి కదా అని తిప్పి అడిగాడు. తిప్పి మళ్ళీ ప్రశ్న అడిగాడు. ఏమంటే, మా స్వామి 100 సార్లు చెప్పాడు, అయితే నువ్వు ఆయన ఎన్నోసార్లు చెప్పిన అర్థం నీకు కావాలని అడుగుతున్నాడు. అంటే ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్క అర్థం మారిపోద్ది అంటే అర్థానికి ఆపోజిట్ గా ఉండదు. ఆ ఆళ్వార్ తిరువళ్ళలో ఏమేమి అర్థాలు ఉన్నదో అదన్నీ ఒకటోటిగా ఒక్కొక్క కాలక్షేపంలో పద్య కొత్తగా చెప్తా ఉంటాడు. అది అన్ని మనసులో పెట్టుకుంటాడు. మనకెంత కాలక్షేపం ఉన్నా ఉంటే సాయంకాలం 8 అయిపోయింది మర్చిపోతాం. 100 సార్లు చెప్పిన కాలక్షేపం 100 విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలంటే, స్వామి ఎలా స్వామి పెట్టుకునేది? కంప్యూటర్ మనది కాదే అంటాము. దానికన్నా కంప్యూటర్ కన్నా మన హృదయ గమనం ఉండదు, మన మనసు ఉంటుంది, ఇంకా దానికన్నా గొప్పది. అయితే మనం సరిగా మనం పరామర్శించేది లేదు ఉంది. ఆ ప్రకారం పెట్టుకుంటారు కదా. అందువల్ల అట్లాంటి అమృత సాగరం నుంచి పూర్తిగా తెలుసుకున్నాం. దాని తర్వాతగా ఏం చేయరు, అదంతా తెలుసుకొని నంబిళ్ళు ఏం చేసాడు? 100 సారి కాలక్షేపం తెలుసుకున్న తర్వాత ఓహోని పూర్తిగా తిరువాయుడి కాలక్షేపం 736 అందరికి ఇచ్చాడు. అందరికి చాలా పెద్ద సముద్రం లాగా, అటు కాకుండా పెద్ద వర్షం వస్తే ఎట్లా ఉంటది ఆ ప్రకారం ఇచ్చాడు. వీడికి ఎట్లా కారుణ్యం పూర్తిగా ఉండాలి. ఆ కారుణ్యం పూర్తిగా ఉండి కలికండ్రి దాసని ఈయన పేరు. అట్లాంటి నంబిళ్ళని నేను సేవించుకుంటాను అని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది. అయినా కూడా సరి స్వామి, ఇప్పుడు నంబిళ్ళ 736 పడి ఎట్లా అది పెరిగింది, ఎట్లా అది బయట వచ్చింది, ఏ ప్రకారం అది ఎవరెవరి దగ్గర ఎట్లట్ట పోయింది, దానికి ఎందుకు ఇంత వైభవం, ఇదిదా మనం చూడబోతాం. అదిదా దేంట్లో 48వ పాసరం నుంచి 49వ పాసరం దాకా ఆ 2 పాసరాలు ఈ పూర్తిగా చూడబోతాం. ఇప్పుడు వీళ్ళ కాలం ఏం చూస్తాం, వీళ్ళ పీరియడ్. మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు స్వామి? వాళ్ళు ఏ కాలం ఉంటే వాళ్ళు ఉన్న కాలం వచ్చి ఆ చరిత్ర సులభంగా చెప్తాం. 1147లో నంబిళ్ళ అవతారం చేశాడు. అప్పుడంటే 1147 ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2025. అప్పుడు 1147 అంటే దగ్గర ఇప్పుడు నంబిళ్ళ అవతారం చేసి ఇంకా 10 సంవత్సరాలు కాల, అయితే 800 సంవత్సరాల పైన అయిపోయింది. అప్పుడు 1147వ సంవత్సరం నంబిళ్ళ అవతారం చేశాడు. కార్తీక మాసం కృత్తికా నక్షత్రం నంబిళ్ళ అవతారం చేశాడు. దగ్గర 105 సంవత్సరాలు త్రినేత్రాలు ఆయన ఈ లోకంలో ఉన్నాడు. 105 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో పూర్తిగా ఉన్నాడు. అయితే 1252లో ఆయన పరంపదం పోయాడు. 1147లో ఆయన అవతారం చేశాడు. 1252లో ఆయన పరంపదం పోయాడు. ఆయన పరంపదం పోయాడు కదా. నంబిళ్ళ అవతారం చేసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత పెరివాచార్యులు అవతారం చేశాడు. ఇదంతా తెలుసుకుంటే ఏం అంటే భగవంతుడికి ఆనందం, ఆచార్యులకు ఆనందం. భగవంతుడికి ఆనందం మోక్షమే ఇచ్చేస్తాడు, మనకి ఎన్ని మంచి చేస్తాడు. వేరేదేదో తెలుసుకుంటారు చూడండి. కొంతమంది క్రికెట్లో అక్కడ వాడు ఎన్నిసార్లు 100 కొట్టాడు, ఎన్నిసార్లు 6 కొట్టాడు,
ఎన్నిసార్లు 4 కొట్టాడు. ఇదంతా మీ పిల్లలు ఏం చేస్తారంటే అట్నే మనపాడంగా పెట్టుకుంటాం, అన్ని పూర్తిగా అట్నే మనసులో పెట్టుకుంటారు. ఏ లాభం లేదు. ఇది పెట్టుకున్నామంటే భగవంతుడికి ఆనందం. అప్పుడు దీనికి నంబినిలో అవతారం చేసిన 20 సంవత్సరం తర్వాత పెరియవాచాన్ పిల్ల అవతారం చేశాడు. పెరియవాచాన్ పిల్ల అవతారం శ్రవణమాసం రోగిణి నక్షత్రం. కృష్ణుడు ఏ రోజు అవతారం చేశాడో ఆ రోజు అవతారం చేశాడు పెరియవాచాన్ పిల్ల. అటైతే ఏమి 1167 సంవత్సరం పెరియవాచాన్ పిల్ల అవతారం. 1147 సంవత్సరం నంబిల్లి అవతారం. రాసి పెట్టుకోండి. 1147 సంవత్సరం నంబిల అవతారం. 1167 సంవత్సరం పెరియవాచాన్ అవతారం. ఈయన 95 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. దాని తర్వాత పరమపదం పోయాడు. 95 సంవత్సరాలు ఉన్నాడు. అటైతే 1262 సంవత్సరం ఈయన ఎక్కడ పోయాడు? శ్రీవైకుంఠం పోయాడు. పెరియవాచాన్ పిల్లి 1262 సంవత్సరం శ్రీవైకుంఠం పోయాడు పెరియవాచాన్ పిల్లి. అయితే పెరియవాచాన్ పిల్లయం దాని తర్వాత వడక్కు తిరువీధి పిల్లని చూసాం కదా. లోకాచార్యుల తండ్రి పెరియవాచాన్ పిల్లి, వడక్కు తిరువీధి పిల్ల ఇద్దరే ఒకే సంవత్సరమే అవతారం చేశాడు. నెలలు వేరు, నక్షత్రం వేరు. అయితే సంవత్సరం ఒకే సంవత్సరం అవతారం చేశాడు. అట్టయితే పెరియవాచాన్ పిల్ల అవతారం ఎప్పుడు అవతారం? 1167 సంవత్సరం పెరియవాచాన్ అవతారం చేశాడు. అదే సంవత్సరమే వడక్కు తిరువీధి పిల్ల అవతారం చేశాడు. వీళ్ళు ఇద్దరు మహనీయులు కదా. వీళ్ళనిదా ఒక శ్లోకం మనం దీనికి ముందు చూసినాము. కృష్ణద్వయో సకృష్ణద్వయో అని చెప్పి ఒక శ్లోకం చూసినాము. ఇరుగన్నర్ కన్బుడయ నంబిల్లై అని చెప్పి ఈ ద్రావిడ భాష శ్లోకం చూసినాము. ఆ 2 శ్లోకంలో ఉంటే వీళ్ళు ఇద్దరికి పేరే కృష్ణుడిని పేరు. పెరియవాచాన్ పిల్లకి పేరు కృష్ణ అని పేరు. వడక తిరువీధి పిల్లకి పేరు కృష్ణ అని పేరు. అందువల్లగా ఈ కాలక్షేపం తిరువాయుడి కాలక్షేపం చెప్పేటప్పుడు వీళ్ళిద్దరు పేరు చెప్పేటప్పుడు ఇద్దరు కృష్ణుడు అని చెప్తారు. స్వామి ఇద్దరు కృష్ణుడు ఎట్లా స్వామి అంటే ఇద్దరికే కృష్ణుడిని పేరు. పెరియవాచాన్ పిల్లకి కృష్ణుడిని పేరు, వడక తిరువీధి పిల్ల ఇద్దరు కృష్ణుని పేరు. అందువల్ల అయితే వడక తిరువీధి పిల్లి 1167 అవతారం చేశాడా? ఆయన ఎప్పుడు చేయడు? 1264. అట్టయితే దగ్గర 97 సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో ఉన్నాడు. పెరియవాచాన్ పిల్లై 95 సంవత్సరాలు, వడక్కు తిరువీధి పిల్లై 97 సంవత్సరాలు. అట్టయితే పెరియవాచాన్ పిల్లై శ్రీవైకుంఠం పోయిన తర్వాత వడక్కు తిరువీధి పిల్లై 2 సంవత్సరాల తర్వాత పోయి ఉంటారు. అయితే ఈ వడక్కు తిరువీధి పిల్లకి 2 కుమారులు. ఆ 2 కుమారులు ఒకరు ఎవరు? పెద్ద కొడుకు త్రిలోకాచార్యుడు, అందరికి తెలుసు, బాగానే తెలుసు. త్రిలోకాచార్యుడు తెలుసు. ఇంకోటి ఆయన ఎట్లా పెట్టాడు? నంబిల్లి అనుగ్రహం. వడక్కు తిరువీధి పిల్లకి ఆచార్యుడు నంబిల్లే. ఆ నంబిల్లి అనుగ్రహం వల్ల ఎవరు పెట్టాడు? త్రిలోకాచార్యం పెట్టాడు. దాని తర్వాత రెండో కొడుకు అడగియ మనవాళ పెరుమాళ్ నాయన. ఇప్పుడేదైనా చూసాం మనం. ఆ అడగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ నంబెరుమాళ్. ఆ పెరియ పెరుమాళ్ అనుగ్రహం వల్ల ఆయన అవతారం చేశాడు. నంబెరుమాళ్ అనుగ్రహం వల్ల అవతారం చేశాడు. ఇప్పుడు దీంట్లో త్రిలోకాచార్య అవతారం ఏ రోజు తెలుసా? ఏ సంవత్సరం తెలుసా? 1205. దీని లెక్కంతా సరిగ్గా వస్తుంది. అయితే దీనిలో కొన్ని లెక్కలంతా సరిగా రాదు. ఏది చెప్తాం. 1205 త్రిలోకాచార్య అవతారం. అయితే ఇది బాగానే తెలుస్తుంది. ఆయన ఎప్పుడు ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం పోయాడు అదిదా కొంచెం సందేహంలో ఉంటుంది. అదిదా సందేహం ఉంటుంది. ఎందుకంటే ఆ సరిగా తెలవరా. ఎందుకంటే 1205లో ఆయన అవతారం చేశాడు. 1323 ఇదంతా గుర్తుపెట్టింది. 1323లో అప్పుడు ఏమైపోయిందంటే దగ్గర త్రిలోకాచార్య అవతారం చేసి 118కి అప్పుడు సంవత్సరాల తర్వాత ఉలుక్కాన్ని ఒక మన రాజ్యానికి వేరే మతస్థాలు వచ్చి విగ్రహాన్ని తుక్కుంపోయేది. మన గుడిలో ఏమేమి పెద్ద పెద్ద పొక్కిషాలంతా ఉంటుందో ఎంత వస్తువులంతా ఉంటుంది అంతా తీసుకుపోతారు. వాళ్ళు అపకరించుకొని పోతారు అంతా. ఆ ప్రకారం ఆ కాలం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి ధ్వంసం చేశారు, మన రాజ్యాన్ని ధ్వంసం చేశారు. ఎందుకన్నా అట్లాంటి ధ్వంసం చేసేనికి
1323 సంవత్సరం లోపల దూరేరు. శ్రీరంగం లోపల పెద్ద వాళ్ళు పెద్ద ఇదంతా తీసుకుని వచ్చి అది లోపల దూరేరు. లోపల చూసి అక్కడ ఉండేదంతా ధ్వంసం చేశారు. అన్ని చాలా బంగారు ఎంతెంతో తీసుకుపోయారు. అప్పుడు భయం వచ్చేసింది వీళ్ళకుంటే స్వాములకంతా. నంబేరు వాళ్ళని కాపాడాలనే, ఎట్లా కాపాడాలా, పెరియ పెరుమాళ్ళని కాపాడాలనే, ఎట్లా కాపాడాలని చెప్పి పెరియ పెరుమాళ్ళకి ఇది వేసేశారు. కల్తిరై ఉంటారు, అట్టయితే గోడ కట్టేశారు. ఎవరే లేదని చెప్పి ఆపర కట్టేశాడు. నంబెరుమాళ్ళు ఆపర చేయలేదు కదా. ఏం చేశారంటే పూర్తిగా విగ్రహాన్ని తీసుకున్నాడు. ఆ విగ్రహాన్ని పిల్లలోకాచారి తీసుకున్నాడు. పిల్లలోకాచారి తీసుకుని 3 పల్లక్కును వేరు. ఒక పల్లకిలో ఆ 3 పల్లకులు తీసుకొని పిల్లలోకాచారి కొన్ని శిష్యాలు, అంతరంగమైన శిష్యాలు, ఆ శిష్యాలంతా తీసుకొని ఆ కంచి నేరుగా ఆయన దక్షిణం ద్వారా వచ్చారు. ఇది శ్రీరంగం తిరుచిలో ఉన్నది. అక్కడి నుంచి దక్షిణ ద్వారా, ఆ దక్షిణం ద్వారా పోయినప్పుడు నేరుగా మథుర. మథుర అంటే ఉత్తరంలో ఉండే మథుర కాదు, ఇక్కడ ఒక మథుర ఉండదు ఈ తమిళనాడులో. ఆ మథురా దేశానికి వచ్చారు. అక్కడ వచ్చి అక్కడ ఆనమలై పెద్ద కొండ, తిరుమల లాగా అక్కడ ఒక ఆనమల ఉండదు. ఆ ఆనమలను కొండ ఉండదు. ఆ ఆనమలకి ఒక పక్క ఎక్కి ఆ పక్క పోయామంటే తిరుమాలిరంచోళ అడగరెంబెరుమాన్ సన్నిధి అక్కడ వస్తుంది. ఇట్ట పక్క వచ్చామంటే ఆనమల ఉంటది. ఆ ఆనమలలో అక్కడ ఏం చేశారంటే అక్కడ జ్యోతిష్కుడి అని ఒక పేరు, ఆ తావుకి పేరు. ఇప్పుడు జ్యోతిష్కుడిని ఆ తావుకి పేరు కాదు, ఇప్పుడు దానికి పేరు కొడిక్కులం అంటారు. జ్యోతిష్కుడి పోయి అడిగితే ఎవరు చెప్పరు, కొడిక్కులం అంటారు. ఆ కొడిక్కులంగా అక్కడ పోయి ఒక గుహ ఉంటది. ఆ గుహ లోపల పిల్లలు ఒక దాంకొని నంబెరుమాళ్ విగ్రహాన్ని తీసుకుపోయి నంబెరుమాళ్ దగ్గర 48 సంవత్సరాలు శ్రీరంగం లేదు. మనమంతా ఎంతనో బాగున్నాం. భగవంతుడికి ఇలాంటి పరిస్థితి. 48 సంవత్సరాలు. ఆ 48 సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు తిరుమలలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు మేలకోటలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు మథురలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు కేరళలో ఉన్నాడు. పెద్ద తిరువరంబ కళంబ అని ఒక గ్రంథం దాంట్లో పూర్తిగా ఉన్నది. 48 సంవత్సరాలు లేదు నంబేరువాడు అప్పుడు ఉన్నప్పుడు. అప్పుడు మొదట వీళ్ళు వచ్చి తీసుకుపోతారామో అన్ని పాడు చేస్తాడేమో అని చెప్పి భద్రం చేసి తీసుకున్నాడు నంబెరుమాళ్ విగ్రహాన్ని తీసుకొని. అదే తాయాన్ని అక్కడనే లోపల బాగా తొవ్వి లోపల పూజ చేసేది. తాయారు ఏ విగ్రహాన్ని పూర్తిగా లోపల పూజ చేసేది, పంచలోక విగ్రహాన్ని. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం అక్కడి కొడిక్కులం వచ్చేసారు. అది పెద్ద గ్రామం, విలేజ్. ఆ విలేజ్ లోపల ఆ కొండ కింద ఒక గుహ, ఆ గుహ లోపల నంబెరుమాళ్ వేంచేసారు. అక్కడ శిష్యులంతా ఉన్నారు. దీనికి అందరు పిల్లలోకాచార్య శిష్యులు ఉంటాడు. దగ్గర అప్పుడు ఆయనకి ఎంత ఉంటుందంటే ఆయన దగ్గర ఇక్కడి నుంచి అதாவது ఆయన 120 సంవత్సరాలు ఉన్నట్టుగా ఒక గుర్తు. అది కరెక్ట్ గా తెలవాల. 120 సంవత్సరాలు ఉండొచ్చు ఈ లోకంలో. దాంట్లో 118వ సంవత్సరాలుగా ఈ ప్రకారం పెద్ద ఆప్తి వచ్చింది. నంబెరుమాళ్ ఏం చేసుకుని పోయాడు, మథురకి పోయాడు. అక్కడ పోయి గుహ లోపల ఉన్నాడు. అక్కడిని అన్ని ఏ సౌకర్యం ఉంటది, ఏ సౌకర్యం లేదు. అది మిరుగాలు ఉండే తావు. ఆ తావులపై ఆ భగవంతుని అక్కడనే పెట్టుకొని నిత్య తిరువారాధన చేసుకొని ఆ కైంకర్యం ఎలా చేయాలనో ఎట్లా చేయాలనో ఆ కొండే సామాన్లు పెట్టుకొని అది పూర్తిగా కైంకర్యం చేస్తా ఉన్నాడు. అక్కడ ఆయనకి తిరిమేని చాలా శ్రమ వచ్చేసింది. ఆ తిరిమేని శ్రమ వచ్చిన వల్ల ఇక్కడి నుంచే శ్రీవేగం పోయాడు. ఇప్పుడు కూడా ఆయనకి అక్కడ సన్నతి ఉండదు. కొడిక్కులం జ్యోతిష్కుడి అని చెప్పాం కదా, కొడిక్కులం. ప్రతి ఒక్క నెల ఆయన వచ్చి ఈ శ్రవణ నక్షత్రం అయింది నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రం రోజు, ప్రతి ఒక్క శ్రవణ నక్షత్రం రోజు ఆయనకి వైభవాలు తిరుమంజనం చేసి ఆయన విగ్రహం ఉన్నది, మూలబింబ విగ్రహం అంతా ఆయనకి తిరుమంజనం చేసి సేవాకాలంతా చేసి అందరూ ఒక్కొక్క నెలలకు చేస్తారు. మీరు పోయి సేవించవచ్చు. అది తిరువరసు అంటారు. అక్కడదా ఆయన్ని ఆ తిరుమేని అక్కడదా పూడ్చిపెట్టారు. త్రిలోకాచార్య తిరుమేని అక్కడ తిరువరసు అంటారు. ఆ తిరువరసులదా ఆయన విగ్రహం ఉండాలి. ఎందుకు చెప్తా అంటే దగ్గర 1323 ఆయన అవతారం చేసింది 1205 త్రిలోకాచార్యులు. అయితే 1323దా ఈ పెద్ద ప్రళయం లాగా వచ్చి వీళ్ళందరూ వచ్చి
అన్ని అపగరించుకొని పోయేదాని కోసం, దొంగలించుకొని పోయేదాని కోసం వాళ్ళు వేరే దేశం నుంచి వేరే మతస్థాలు అంతా వచ్చి శ్రీరంగానికి వచ్చి అంత ధ్వంసం చేశారు. అప్పుడు అక్కడి నుంచి మధురకు వచ్చేసాడు కదా, వచ్చిన వెంటనే పోయాడా, లేదు వచ్చి 1 సంవత్సరం తర్వాత పోయాడా, వచ్చి 2 సంవత్సరాల తర్వాత పోయాడా, సరిగా తెలవల. అయితే పెరుమాళ్ శ్రీరంగం నుంచి బయలుదేరించి 1323 మళ్ళా తిరువరంగానికి శ్రీరంగానికి మళ్ళా వచ్చింది పెరుమాళ్ నంబెరుమాళ్ మళ్ళా వచ్చింది 1371. దగ్గర 48 సంవత్సరాలు నంబెరుమాళ్ శ్రీరంగం లేదు. ఈ ప్రకారం జరిగింది స్వామి. అయితే పిల్లలోకాచార్య మోక్షానికి పోయిన దినము, మోక్షానికి పోయిన సంవత్సరము సరిగ్గా తెలవల. ఆయన అవతార దినం సరిగ్గా తెలిసింది 1205. ఆయన మోక్షానికి పోయిన దినం కరెక్ట్ గా ఏ సంవత్సరమే తెలవల. అయితే 3 సంవత్సరంలో పోయినాడు. 1323, 1324, 1325 సరిగా తెలవల. అది తెలవలది. దీంట్లో పిల్లలోకాచార్య దిగితే అయితే ఆయన తమ్ముడు ఎవరు, అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయనాడు. ఆయన అంటే పిల్లలోకాచార్య అవతారం చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత తమ్ముడు పుట్టాడు. పిల్లలోకాచార్య 1205 అవతారం చేశాడు. 1207 ఈయన అవతారం చేశాడు. అడగియ మనవాళ్ళ పెరుమాళ్ అవతారం చేశాడు. సరే, అవతారం చేసిన తర్వాత పిల్లలోకాచారి కంచి శ్రీవైకుంఠం పోవటానికి ముందే తమ్ముడు పోయాడు. పిల్లలోకాచారి శ్రీవైకుంఠం పోవటానికి ముందే తమ్ముడు ఎవరు, అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు. ఆయన శ్రీవైకుంఠం పోయాడు. అట్టయితే ఆయన ఈ శ్రీరంగం దగ్గర 102 సంవత్సరాలు 102 సంవత్సరాలు అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు ఉన్నారు. అయితే పిల్లలోకాచార్యుడు 118 సంవత్సరాలు ఇలా 120 సంవత్సరాలు ఉండొచ్చు. తప్పకుండా 118 సంవత్సరాలు ఉన్నాడు. ఏమిటంటే 118 సంవత్సరంగా పెద్ద సమయం వచ్చింది శ్రీరంగానికి. అందుకు వచ్చేసాను నేను. దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండేదని డౌట్ వచ్చింది. ఇప్పుడు దగ్గరగా ఆ తమ్ముడు అడగే మనవాళ్ళ పెరుమాళ్ ఆయన ఏంటంటే అన్న పిల్లలోకాచార్య పరంపద పోకపోతే ఈయన పోయాడు. అప్పుడుదా ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఇంకా శ్రీరంగంలో ఇంకా వీళ్ళు రాలా, ఎవరు దొంగతనానికి ఇంకా రాలేదు. ఆ శ్రీరంగంలోనే ఉన్నాడు. అప్పుడుదా చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూసాం కదా, ఇంకా ద్వయాన్ని అర్థం చెప్పేటోళ్ళు ఎవరు, తిరుమంత్ర అర్థం చెప్పేటోళ్ళు ఎవరు, చర్మశ్లోక అర్థం చెప్పేటోళ్ళు ఎవరు లేదు, ఈ భూమిలో ఎవరే లేదని చెప్పి పిల్లలోకాచార్య శ్రమపడ్డారని చెప్పి చూసాం కదా. అది కాకుండా వీళ్ళిద్దరు నడిచిపోతే ఎట్లా ఉంటది, రాముడు లక్ష్మణుడు నడిచిపోయినట్టు ఆ ప్రకారం ఉంటుంది. రెండోది, రాముడు లక్ష్మణుడు అవతారానికి ముందు రాముడు కాదు, రాముడు మొదల్లో అవతారం చేసాడు, తర్వాత లక్ష్మణుడు అవతారం చేశాడు. అయితే శ్రీవైకుంఠం పోయేటప్పుడు మొదట లక్ష్మణుడు శ్రీవైకుంఠం పోయాడు, తర్వాత రాముడు పోయాడు. అదే ప్రకారం వీళ్ళ అన్నాతమ్ముళ్ళు ఇద్దరు ఎవరు, త్రిలోకాచార్యరు, అదే ప్రకారం అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు, వీళ్ళిద్దరూ మొదట తమ్ముడుదా శ్రీవైకుంఠం మొదలు పోయాడు. లక్ష్మణుడు మొదట పోయాడు కదా, అదే ప్రకారం తమ్ముడు ఎవరు, అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు, ఆయన ఫస్ట్ శ్రీవైకుంఠం పోయాడు. దాని తర్వాత ఎవరు, త్రిలోకాచార్య శ్రీవైకుంఠం పోయాడు అని చెప్తున్నారు. సరే, ఇదంతా రామలక్ష్మణ్ లాగా. అదే ప్రకారం నంబిల్ల ఇప్పుడు ఈ విషయానికి వస్తాం. నంబిల్ల పరంపదం పోయేటప్పుడు పెరియవాచాన్ పిల్లకి 85 సంవత్సరాలు. 85 మన సంప్రదాయంలో సంవత్సరాలను చెప్పకూడదు, తిరునక్షత్రం చెప్పాలి. తిరునక్షత్రం అంటే ఏజీ అని అర్థం. వాళ్ళు ఏజీ ఏంది స్వామి, నాకు 60 సంవత్సరం అండి, నాకు 70 సంవత్సరం అండి, నాకు 30 ఉంటారు కదా. అయితే మన పూర్వాచారాన్ని చెప్పేటప్పుడు వాళ్ళకి 70 తిరునక్షత్రాలు, ఈయనకి 60 తిరునక్షత్రాలు. ఆ తిరునక్షత్రం చెప్పాలా. అయితే మీకు తిరునక్షత్రం చెప్తే అర్థం కాదు అనుకోదు, ఈ ప్రకారం చెప్తే ఇంకా తిరునక్షత్రమే చెప్తాం. అప్పుడు నంబిళ్ళ పరంపదం పోయేటప్పుడు పెరియవాచాన్ పిల్లకి 85 తిరునక్షత్రాలు. అదే వడకు తిరువీధి పిల్లకి 85 తిరునక్షత్రాలు. ఏమిటే ఇద్దరు ఒకే సంవత్సరం పుట్టేయడం మనం చూసాం కదా. ఇద్దరు ఒకే అంటే 1167 సంవత్సరం వడకు తిరువీధి పిల్ల అవతారం, అదే ప్రకారం పెరియవాచాన్ పిల్ల అవతారం, ఇద్దరు ఒకే సంవత్సరం పుట్టాడు అని చెప్పింది. అప్పుడు
అప్పుడు పిల్లలోకాచార్య ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 47 సంవత్సరాలు. అప్పుడు నంబిల్లె పరపదం పోయేటప్పుడు పిల్లలోకాచారికి 47 సంవత్సరాలు, వడకు తిరువీధి పిల్లకి అదే ప్రకారం పెరివాచార్య పిల్లకి 85 తిరునక్షత్రాలు. ఇదంతా ఎందుకంటే ఇదంతా అవతార క్రమం. ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు ఈ అవతారం చెప్పేశాను కదా, దీంతో ఇది క్లోజ్ చేసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు రామానుజుల వారి శిష్యుడు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, ఆయన 6000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించి 5 వ్యాఖ్యానం వచ్చింది కదా తిరువాయిమడికి. అది ఎందుకు మళ్ళా తిప్పి తిప్పి చెప్తున్నా అంటే మీ మనసులో అట్టే నిలబడి ఉండాల. తిప్పి తిప్పి చెప్తాను. మా స్వామి చెప్తారు 100 సార్లు చెప్తుంటాడు. స్వామి చెప్పేది నోరు నొప్పేస్తుంది, చెప్పిస్తున్నాడు పర్లేదు, చెప్పు వాళ్ళు వినాలి కదా అంటే వింటారు, చెప్పంటారు. ఎందుకోసంటే అప్పుడు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని ఆయన అనుగ్రహం చేసి ఆయన ఏం చెప్పాడు, నువ్వు 6000 వ్యాఖ్యానం అనుగ్రహించి చెప్పాడు. అది మనం ముందు చూసాము. అదే ప్రకారం నంజీర్ని 9000 పడి రాశాము కదా. దాని తర్వాత పెరియవాచాన్ పిల్లై పెట్టుకుని 24,000 పడి రాశాడు. అదే నంబిల్లై 36,000 పడి రాశాడు. దాని తర్వాత 12,000 పడి వాదికేశ్వరి అడిగే మనవాళ్ళ జీవి రాశాడు. సరే స్వామి, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క పడి 6000 అంటే 6,000, 9,000, అదే ప్రకారం 24,000, 36,000, దాని తర్వాత 12,000. ఇదంతా ఎట్లా అవతారం చేసింది, ఎలా వచ్చిందని ఆ చరిత్ర భాగం తెలిస్తేనే నంబిల్ల ఈడు ఎట్లా వచ్చిందని మనం తెలుసుకుంటాం. అయితే ప్రధానంగా అందువల్ల ఇదంతా చెప్తున్నాను. కొన్ని చరిత్రలతో మనం మర్చిపోకూడదు మాత్రం కాదు, మిగతా చరిత్రలు తెలుసుకుంటేదా ఈ చరిత్రను పూర్తిగా మనకు తెలిసిన అవుతుంది. అందువల్ల దాన్ని చేర్చే చెప్తాను. ఇప్పుడు రామానుజుల వారు మామ ఎవరు? తల్లికి సహోదరుడు. ఆ తల్లికి సహోదరుడు ఎవరు? ఆ తల్లి సహోదరుడు ఆమె పెరియ తిరుమల నంబి. ఆ పెరియ తిరుమల నంబి కొడుకుదా తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని పేరు. పెరియ తిరుమల నంబి కొడుకుదా తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని పేరు. అప్పుడే ఆ తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని పిల్లాన్ అభిమాన పుత్రుడు. ఎవరికి? రామానుజుల వారికి అభిరామపుత్రుడు. అందువల్ల ఏం చెప్పాడు, నువ్వేం చేస్తావు, 6000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించు అని చెప్పి ఆయనకి నియమనం చేశాడు. ఆ నియమనాన్ని శిరస్సు మీద పెట్టుకొని తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ ఏం చేశాడు, అది 6000 పడి రాశాడు. అయితే ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. ఆయన పిల్లాన్ని పేరు తిరుక్కురుగై పిరాన్ అనే పేరు వచ్చిందంటే ఎలా వచ్చిందంటే, రామానుజుల వారు ఆచార్యుడికి ఎవరు ఆచార్యుడు? 5 మందిలో ఆచార్యుడు ఉన్నాడు. దానిలో తిరుక్కోటి నంబి ఒక ఆచార్యుడు కదా. ఆ తిరుక్కోటి నంబికి కురుగై పిరాను ఒక పేరు ఉండదు. దీన్ని మనం ముందే చెప్పినాడు. పిల్లాన్ నంజీయ పెరియవాచార్యుడు ఆ వ్యాఖ్యానం వచ్చినప్పుడు, ఆ పాత్ర వ్యాఖ్యానం వచ్చినప్పుడు చెప్పినాడు. అప్పుడప్పుడు తిరుక్కోటి నంబికి కురుగై పిరాను ఒక పేరు ఉండాలి. ఈయన అభిమాన పుత్రుడు కదా, పుత్రుడుగా అభిమానం చేసుకున్నాడు. ఎవరిని? మామ కొడుకుని అభిమానం చేసుకున్న తర్వాత ఆయన్ని ఆళ్వార్ పేరు ఉండాలా అని చెప్పి అనే కోసం అదే ప్రకారం ఆచార్యుడి పేరు ఉండాలి. ఏం ఆచార్యుడు? తిరుక్కోటి నంబికి ఇంకో పేరు ఏమి? కురుగై పిరాన్ పేరు కదా, అందువల్ల ఆ పేరు పెట్టాడు. ఒకటి. రెండోది నమ్మాళ్వార్ పేరే కురుగై పిరాన్ అనే. అందువల్ల వీరిద్దరి పేరు ఉందని చెప్పి అభిమాన పుత్రుడుగా ఉండే ఆ పిల్లానికి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ అని చెప్పాడు. ఇందుకేమి దీంట్లో వాల్మీకి రామాయణం తెలుసు. ఈ ద్రావిడ దేశంలో కంబర్ అనే ఒక కవి, ఆయన రామాయణం రాశాడు. అది దగ్గర 1300 సంవత్సరం అవుతుంది. ఆయన అప్పుడు దాంట్లో షటకోపల అందాదిని ఒక అనుగ్రహం చేశాడు, ఒక గ్రంథం కంబర్. దాంట్లో అప్పుడప్పుడు కురుగై పిరాన్ ఒక శబ్దం వస్తుంది. ఆయన ఉన్నింది నాదముని పీరియడ్లో. నాదముని 823 సంవత్సరం ఆ పీరియడ్లో ఉన్నాడు ఆయన. ఇది వచ్చి జరిగింది 885 సంవత్సరం దా. ఇది ఈ కంబరామాయణం పూర్తిగా శ్రీరంగంలో అది చేయించాడు. శ్రీరంగంలో మన దాయర్ సన్నిధికి పోతాం కదా, అక్కడ ఒక 4 కాల మండపం ఉంటుంది. అక్కడ రాసి పెట్టి ఉంటారు. అయితే తెలుగులో రాసి ఉండరు, ద్రావిడ భాష రాసి ఉంటారు అనుకోండి, కింద జరిగింది అని చెప్పి ఆ ప్రకారం. అందువల్ల పెరియవాచాన్ అది అక్కడ ఉన్నది. అది కాకుండా
దీంట్లో అదంతా పూర్తిగా నాదవుడిగా అనుగ్రహం చేశాడు. దాని పక్కన ఇంకొకటి అట్లా పోయి అంటే పెరియవాచాన్ పిల్ల సన్నది ఉంటుంది, తయారు సమితి. అది చెప్పేది వెనకాల, ఈ పక్క ముందు పెరుమాళ సమితి ఉంటుంది, వెనకాల తయారు సమితి. తయారు సమితి ఎదుర్కొంటే దేశిక వేదాంత దేశిక సమితి ఉంటుంది. ఈ పక్క కొంచెం అట్లా వచ్చేదంటే పెరియవాచాన్ పిల్ల సన్నిధి ఉంటుంది. అయితే ఎప్పుడు తెరిచి ఉండదు, మూసే ఉంటారు. ఎప్పుడు తిరువారాధన చేస్తారో అప్పుడు మనం పోయి కనుక్కుంటే అప్పుడు వాళ్ళు ఒక 10 నిమిషాలు ఉంటారు పోయి తిరువారాధన చేసే కోసం. అప్పుడు మనం పోయి సేవించేస్తాం. పెరియవాచాన్ పిల్ల సన్నిధి ఉంటారు. అదే ప్రకారం శ్రీరంగంలో నంబిల సన్నిధి మీరు సేవించి ఉండారా స్వామి? ఏమే తెలియదు. మీరు పెరియవాచాన్ పిల్లయే సన్నతియే, మీరు సన్నతి లోపల ఉండదంటే మేము సేవించింది లేదంటే తాయారు సన్నిధి పోతే అక్కడ అడగండి, పక్కనే ఉండదు పెరియవాచాన్ పిల్ల సన్నిధి. అయితే తెరిసే ఉండదు. ఎప్పుడు తిరువారాధన చేస్తారో తెలుసుకోవాలా, ఆ టైంకి వచ్చేవారు. దాని తర్వాత నంబిళ్ళ సన్నిధి ఎక్కడ తెలుసా? నంబిళ్ళ సన్నిధి అనేది పెద్ద రాజగోపురం, పెద్ద గోపురం ఉంటుంది కదా, ఏషియాలోనే పెద్ద గోపురం అంతా. అట్లాంటి గోపురం. ఆ గోపురాన్ని దాటి కావేరికి అమ్మా మండపం పేరు. కావేరికి పోతాం కదా, ఆ కావేరికి పొయ్య దోవలో ఈ కుడి పక్క మన రైట్ హ్యాండ్ సైడ్ లో నంబిళ్ళ సన్నది ఉంటది. నంబిళ్ళ సన్నది అక్కడ ఉండదు. ఆ నంబిళ్ళ సన్నదిలో ఆయన అవతార రోజు ఇది కార్తీక మాసం కృత్తికా నక్షత్రం చెప్పాను కదా, ఆ రోజు చాలా వైభవంగా జరగద్ది. నిత్యమే ఇక్కడ తిరువారాధన అని, అదే ఇక్కడ స్వామినంతా అక్కడ వచ్చి నిత్యపడియే కైంగిరి అంతా చేస్తాడు. అటైతే పెరియవాచాన్ పిల్లికి సన్నతి, ఆయన సన్నతి గుడి లోపలనే ఉండదు, శ్రీరంగ గుడి లోపలనే ఉండదు. ఆ గుడి లోపల 1000 కాల మండపం ఉంటది కదా, ఇప్పుడు చెప్తే బాగా అర్థమైపోతుంది. 1000 కాల మండపం నుంచి ఇప్పుడు కల్పల మండపం ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి తాయారు సన్నిధికి రావాల. ఆ తాయారు సన్నిధికి వచ్చే దోవల పెరియవాచాన్ పిల్ల సన్నిధి ఉంటుంది అని తెలుసుకుంటాం. సరే, ఈ సన్నిధి అంత మాత్రం అంతా తెలిసేది లేదు. సరే, ఈయన పిల్లాన్ వచ్చి ఆరాయనపడి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఆయనకి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ పేరు అనేది తిరుక్కోటి నంబి, ఆయనకి కురుగై పిరాన్ పేరు. ఆ పేరే మన కొడుకు పెట్టుకుంటాం రామానుజవారు పెట్టేశాడు. అది కాకుండా ఆళ్వార్ పేరు కురుగై పిరాన్, అదే పేరు పెట్టాలని చెప్పి పెట్టేశాడు. అభిమాన పుత్రుడు. ఇది ఎవరు? కురుగై పిరాన్ ఆరాయనపడి అనుగ్రహించాడు. అదే ప్రకారం నంజీరు 9 అనుగ్రహించాడు కదా, ఆయన పరాశర భట్టర్ శిష్యుడు. పరాశర భట్టర్ ఆచార్యుడు, నంజీర్ శిష్యుడు. భట్టర్ రామానుజుల వారు ఏకకాలం, పరాశర భట్టర్ రామానుజుల వారు ఏకకాలం ఉన్నారు. రామానుజు వారు ఉన్నారు. అయితే రామానుజుల వారికి ఆయన మొదట అనుగ్రహం చేసింది ఆరాయనపడి. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని పిలిచి నువ్వు ఈ ప్రకారం తిరువాయుడికి ఈ వ్యాఖ్యానం రాయని చెప్పిన తర్వాత ఆయన రాసేసిన తర్వాత ఇది ఇట్లే ఉండకూడదు, ఇంకా పెరగాల అని అభిప్రాయం ఎవరికి? రామానుజుల వారికి. ఇంకా ఈ ఆరాయనపడి రాసేసాడు, దీని పైకి ఇంకా వ్యాఖ్యానం రావాలా, చాలా వ్యాఖ్యానం రావాలని చెప్పి ఆయనకి రామానుజుల వారి తిరువుల్లాంలో అది పూర్తిగా ఉండాలి. అయితే వెంటనే జరగద్దా అంటే ఇప్పుడే కదా రాశాడు, వెంటనే ఎవరు స్వామి రాస్తారో, అందువల్ల జరగడానికి వీలు లేదు, అందువల్ల అది ఉంది. దాని తర్వాత పరాశర భట్టర్ పీరియడ్ వచ్చింది. రామానుజుల కాలం పూర్తి అయిపోయింది, పరాశర భట్టర్ పీరియడ్ ఉంది. పరాశర భట్టర్కి ఇదే ప్రకారం ప్రీతి. తిరువాయుడికి రామానుజుల వారి ద్వారా తిరుక్కురుగై పిరాన్ ఆరాయణ రాశాడు. అయితే అది చాలవు, ఇంకా చాలా వ్యాఖ్యానం రావాలా. ఎవరు చేసేది? రామానుజుల వారే వ్యాఖ్యానం చేయలేదే, మనం ఎలా చేస్తాము? ఇది పరాశర భట్టర్ ఆయన తలుచుకుంటున్నాడు. రామానుజుల వారే వ్యాఖ్యానం చేయలేదే, మనం ఎలా చేస్తాము, ఎలా చేస్తామని చెప్పి ఆయనకి ఇదే గుర్తుగా ఉన్నది. ఇదే గుర్తుగా ఉండేటప్పుడు సరే ఎవరన్నా రావాలా, ఎవరన్నా వచ్చి వ్యాఖ్యానం అనుగ్రహించాలని చెప్పి నేరుగా ఏమంటే పరాశర భట్టర్ ఎట్లా నంజీని తీసుకొచ్చారో మనం చూసాం కదా. తిరునిడందాండకం శాస్త్రం పెట్టి నంజీర్ని చేసి మేలకోట్ల నుంచి శ్రీరంగానికి తీసుకొచ్చారు. ఈయనకి నంజీర్కి మాధవాచార్యుని పేరు. ఈ శబ్దాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలా, వెనకాల ఇది రాబోద్ది. నంజీర్కి మాధవాచార్యుని పేరు. ఆయన్ని దిద్దుబాటు చేసి తీసుకొచ్చిన దాని వల్ల తర్వాత ఆయనకి నంజీర్ని పేరు పెట్టాడు. అది ఎవరు పరాశర భట్టర్ పెట్టాడు. అయితే ఆయన మాధవాచార్యుని పేరు అట. ఇది ఎందుకంటే ఆ మాధవాచార్య ద్వారాదా మనకి
ఈ ఈడు కాలక్షేపం అని 36,000 ఆ పడి ఈడు వ్యాఖ్యానం అది మనకి రాబోతుంది. అందువల్ల ఈ మాధవాచార్య మీరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఏమేం పేరు అని చెప్పేస్తాను, అయితే మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, పెద్దగా మీరు అది పట్టించుకోవద్దు. ఎందుకంటే మాధవాచారి ఈయుణ్ణి మాధవాచార్య ఆయన పేరు, ఈయుణ్ణి అనేది ఆయన గ్రామం పేరు, ఈయుణ్ణి మాధవాచార్య పేరు. అప్పుడు నంబిళ్ళ ఆ వ్యాఖ్యానాన్ని తెచ్చి ఈయుణ్ణి మాధవాచారికి ఇస్తాడు. అయితే రంజీర్కి పేరు అని చెప్పేది మాధవాచార్య పేరు. ఈయుణ్ణి మాధవాచార్య అనేది నంబిళ్ళ శిష్యుడు. ఇప్పుడు చూడండి, అంటే తనకు ఆచార్యుడు మాధవాచారి, ఆ మాధవాచార్య పేరే నా శిష్యుడు పెట్టుకున్న దాని వల్ల ఆ శిష్యుడి మీద ఒక అభిమానం పెట్టుకున్నాడు ఎవరు, నంబిళ్ళ. అందువల్ల మొదలు ఆయనకి ఇచ్చాడు. తిరువాయుని పూర్తిగా సరి ఆయన అధికారి ఆయన ఉండి అడిగిచ్చాడు. అప్పుడు ఈయన్ని మాధవాచార్య ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ చరిత్ర అంతా వెనకాల చూడబోతాము. ఆ చరిత్ర ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది మనం చూస్తున్నాం. అయితే ఆ మాధవాచార్యుడు ఈయన్ని మాధవాచార్య కొడుకు ఈయుణ్ణి పద్మనాభాచార్య ఆయనకి ఇచ్చాడు. ఆ ఈయుణ్ణి పద్మనాభాచార్యుడు ఆయన శిష్యుడు నాలూరు పిల్లై, ఆ నాలూరు పిల్లకి ఇచ్చాడు. ఆయన నాలూరు పిల్ల పేరుగా కోలవరాగ నాయన అనే పేరు. అప్పుడు ఆ కోలవరాగ నాయన ఇచ్చాడు. ఆయన కొడుకున్నాడు నాలూరాచాన్ పిల్ల. ఇదంతా మీరు అట్నే గుర్తు పెట్టుకోవాలని లేదు, తర్వాత చెప్పినప్పుడు మీకు గుర్తు వస్తుంది. ఇప్పుడు అవుట్లైన్ బట్టి చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన కోలవరాగ నాయన నాలూరు పిల్లై, నాలూరు పిల్లై కొడుకు నాలూరాచాన్ పిల్లై అని పేరు. ఆ నాలూరాచాన్ పిల్లై ఆయన పేరుతో దేవరాజు అని పేరు. ఆయన ఏం చేశాడు, ఆయన ద్వారా మనవాళ మావుని ఆచార్యుడి తిరువాయుడి పిల్లై ఆయనకి దొరికింది. దాని తర్వాత ఆ ఆచార్యుడు మనవాళ మావుని ఆచార్యుడి తిరువాయుడి పిల్లై మనవాళ మావునికి ఇచ్చి, దాని తర్వాత 1 సంవత్సరం కాలక్షేపం శ్రీరంగంలో జరిగింది. ఇది కథ. దీనికి 2 పాసాలు. ఈ ప్రకారం ఆ తిరువాయుడి ఈడి వ్యాఖ్యానం వచ్చింది. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు పరాశర భట్ల శిష్యులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉంటారు? అందరూ పెరియ పెరుమాళపై సేవించబోయారు, సేవించబోయారు. పరాశర భట్ల మనసులో ఏముండాలంటే, ఎట్లయినా ఈ తిరువాయుడికి ఒక వ్యాఖ్యానం వచ్చేసింది, ఇంకా ఏ వ్యాఖ్యానం రాలేదు. 6000 వ్యాఖ్యానం స్వామి రామానుజుల వారు అనుగ్రహం వల్ల ఆ పెళ్లి తిరుక్కురుగా పిరాన్ పిల్లని రాశాడు కదా, అది ఒకటే ఉండదు. ఇంకా చాలా వ్యాఖ్యానం రావాలని ఎట్ట వచ్చేది చెప్పి నేరుగా ఆ పెరియ పెరుమాళ దగ్గరపై ప్రార్థిస్తున్నారు. ఏం ప్రార్థిస్తున్నారు? ఇవలాగా ఒక వ్యాఖ్యానం ఉండదు, ఇంకా చాలా వ్యాఖ్యానం రావాలా, ఏం చేసేది నాకు శిష్యుడు నంజీరుండాడు. పరాశర భట్టు మనసులో పెట్టుకొని ఆ మనసులో ఉండేది పూర్తిగా ఒప్పిస్తున్నాడు. ఎవరి దగ్గర? పెరియ పెరుమాళ దగ్గర. నా శిష్యుడు ఎన్నో శిష్యుడు ఉన్నాడు, అయితే దాంట్లో నంజీరు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు 9,000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించవచ్చు, అనుగ్రహించేట్టుగా ఏ పెరియ పెరుమాళే నువ్వుదా నాకు అనుగ్రహం చెయ్యాల అని చెప్పి ఈ ప్రకారం అనుకొని ఈ ప్రార్థన పెట్టుకున్నాడు పెరియ పెరుమాళ దగ్గర పరాశర భట్టు. ఇది పెరుమాళ్ అర్థమైపోయింది. వెంటనే ఏం చేశాడు, అర్చకర్ మీద ఆవేశించాడు. అక్కడ అర్చకర్ ఉంటారు కదా, అర్చకర్ మీద ఆవేశించి అర్చకర్ నేరుగా ఎవరి దగ్గర వచ్చాడు, నంజీర్ దగ్గర వచ్చాడు. నంజీర్ దగ్గర వచ్చి నంజీర్ చేతులు పట్టుకొని, ఏ నంజీరే రావు, దగ్గర వారి నంజీరే దగ్గర అని చెప్పి ఆయన దగ్గర తీసుకొని ఏంటంటే ఆయన అరుళప్పాడు అంటారు. అరుళప్పాడు అంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం సేవాకాలం చేస్తాం కదా, మన చేసేది వేద సాత్తో సేవాకాలం చేస్తుంటే లోపల నుంచి ఒకరు చెప్పాల, దాని కర్త ఎవరు? అర్చకర్లదా. అర్చకర్లు అక్కడి నుంచి చెప్తారు అరుళప్పాడు ఋగ్వేదం, వెంటనే ఋగ్వేదం సేవించాల. అది పూర్తి అయిపోయిందంటే లోపల అర్చకరు చెప్తారు అరుళప్పాడు యజుర్వేదం, అది చెప్పిన తర్వాత యజుర్వేదం జీవించాల. అరుళప్పాడు 4000 దివ్య ప్రబంధం ఆళ్వార్ అరుళి చేయాలంటే అప్పుడు మనం 4000 దివ్య ప్రబంధం సేవించాల. ఈ ప్రకారం అరుళప్పాడు చెప్పి అదేంటి విన్నపం చేస్తుంటారు కదా, అప్పుడు ఏదో అంటే భగవంతుడు ఏదో వినాలంట. ఋగ్వేదం వినాలా, యజుర్వేదం వినాలా, సామవేదం వినాలా, తిరువాయుడి వినాలా అని చెప్పి ఆ ప్రకారం ఉంటే అందువల్ల ఆయన ఒకటి చెప్తారు. ఇప్పుడు నంజీర్ని పిలిచి ఆ అర్చకరు ఏం చేశాడు, అర్చకర్ మీద ఆవేశించాడు కదా భగవంతుడు. ఆ నంజీర్ని పిలిచి, ఏ నంజీర్ నువ్వు ఏం చేయాలంటే
ఒంబదినాయిరపడి వ్యాఖ్యానం తిరువాయుడికి అనుగ్రహించాలా అని చెప్పి నియమనం చేసాడు అర్చకులు. అయితే ఇదంతా ఎట్లా జరిగింది? ఎలా జరిగిందంటే, ఒక నిమిషం, ఎట్లా జరిగింది ఎలా జరిగిందంటే, పరాశర భట్టు ప్రార్థన పెట్టుకున్నాడు పెరియ పెరుమాళ్ దగ్గర, నంజీరి ప్రకారం వ్యాఖ్యానం చేయాలని. స్వామి, పరాశర భట్టే చేయకూడదు అంటే, నాకంత శక్తి లేదు ఆయన చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఉండేటోళ్ళు ఏంటంటే, తిరువాయుమడికి నేనే వ్యాఖ్యానం చేసిన. పరాశర భట్టులు ఆయన వల్లనే కాదు, అంత మాత్రం ఆ తిరువాయుమడికి వైభవం నాకు అంత శక్తి లేదంటే మనం చేస్తామా? అయితే ఆయన ఏం చెప్పాడు, పెరియ పెరుమాళ్ ప్రార్థన పెట్టుకున్న దాని వల్ల ఆ ప్రార్థన ద్వారా ఆ పెరియ పెరుమాళ్ అర్చకర్ మీద ఆవేశించి ఆయన అర్చకర్ నంజీని పట్టుకొని చెయ్యిని చెప్పాడు. 99 చెయ్యిని చెప్పమే వెంటనే నంజీరు ఏం చెప్పాడు, స్వామి మీరే చెప్పేశారు. ఎప్పుడు మీరు ఆజ్ఞ ఇచ్చేశారో మీ ఆజ్ఞాన్ని శిరస్సు మీద పెట్టుకుని నా 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 ఆచార్యుడు ఆజ్ఞ ఇచ్చేశాడు, అదే నీ ఆజ్ఞ దొరికింది, శిరస్సు మీద పెట్టుకొని నేను 9,000 వ్యాఖ్యానం తిరువాయుడికి అనుగ్రహిస్తాను అని చెప్పి ఏం ఆయన స్టార్ట్ చేశాడు. తాళపత్ర ఎత్తుకున్నాడు, దానికి ఏదేం చేయాలంటే ఎత్తుకొని రాస్తున్నాడు. దీనికి మధ్యలో ఒక చరిత్రం జరిగింది. ఏం చరిత్రం అంటే వినండి. ఇది ఉంటే ఈ చరిత్ర మనం కైశిక మాగాత్మ్యంలో ఈ చరిత్రం వచ్చి మనం చెప్పిండాము. ఆయన మళ్ళా చెప్తాం. ఇట్లంటే పరాశర భట్టులు కైశిక ద్వాదశి, కైశిక మాగాత్మం కాక్షమం వింటాము కదా, కైశిక ద్వాదశి రోజు ఆవిడ తెల్లవార్త రోజు భగవంతుని ముందు కైశిక పురాణం పూర్తిగా చదువుతాడు. కైశిక పురాణం అనేది పూర్తిగా చదువుతాడు. ఇదేంటంటే ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరోజు కార్తీక మాసం కైశికంలో ఒక పన్, అది ఒక రాగం. ఆ రాగాన్ని పెట్టుకొని ఆ కైశిక పురాణం దేవుడు వరాహనాయనాడు శ్రీదేవి నాట్యానికి ఉపదేశం చేసింది ఆ కైశిక పురాణం. అది పూర్తిగా చదువుతాడు. ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు ఎవరు ఎట్లంటే నంబాడు అని చరిత్రం, నంబాడు అని తిరుక్కురుగుడి దివ్యదేశంలో జరిగిన చరిత్రం. ఇప్పుడు కూడా అక్కడ ప్రతి ఒక్క సంవత్సరం డ్రామాలాగా వేసి భగవంతుడి నిలబెట్టుకొని రాత్రి పూర్తిగా అది జరిగి ఈ ఉత్సవాలు జరగద్ది. అప్పుడు ఒక భక్తుడు నంబాడువాడు, ఆ నంబాడువాడి చరిత్రాన్ని పూర్తిగా విని పూర్తిగా చాలా ఆనందం ఎవరికి, పెరియ పెరుమాళకి. అంత ఆనందం ఉండేదాని వల్ల అప్పుడు పెరియ పెరుమాళ్ పరాశర భట్ట కదా చదివాడు, సరాసర భట్ట కదా ఇదంతా పూర్తిగా అన్ని చేశాడు. అందువల్ల పరాశర భట్టని పిలిచి, ఓ భట్టరే, మీరు ఇట్లాంటి వైభవాన్ని నాకు పూర్తిగా చదివేరే, నీకేదైనా నీకైనా గిఫ్ట్ ఇవ్వాలా, నేనా బహుమతి అయినా ఇవ్వాలా, నీకు ఏం బహుమతి ఇస్తాం, ఏం మతం అంటే ఉండేదానిలో పెద్ద గొప్పైన బహుమతి నీకు ఇవ్వాలా, ఏమి ఇస్తామంటే నీకు వైకుంఠ ప్రాప్తి ఇస్తాను అని చెప్పేశాడు. మనమంటే ఏం చెప్తాము? ఇప్పుడు ఏం లేదు, కాలక్షేపం వింటున్నారా, ఉపదేశంలో కాలక్షేపం వింటున్నారా, భగవంతుడు వచ్చేసాడు అనుకోండి. భగవంతుడు వచ్చి, ఓ దగ్గర 90 కాలక్షేపాల పైన అయిపోయింది, మీరు అందరూ వింటున్నారా? అవునండి. అట్టయితే మీరు ఎన్ని మంది ఉన్నారో దాంట్లో ఏదో ఒకరికి తిరిగి నేను మోక్షం ఇస్తాను అనుకున్నాను, మీరు వస్తారా అంటే మొదట అడిగి దండం పెట్టుకుంటా, స్వామి తెలవకుండా చెప్పేశానండి, మీరు మోక్షం ఇస్తానని చెప్పుంటే నేను చెప్పే ఉన్నానండి, నేను పక్కకి పోతాను. 8 మంది వస్తారు, ఎవరే రారు. స్వామి నీ ఉండాలని చెప్పి అనుకుని నేను చెప్తా ఉంటే నువ్వు పోవాలనుకుంటావే అని చెప్పి మనం అనుకుంటాము. పరాశర భట్టుడు మోక్షం ఇచ్చా అని చెప్పిన వెంటనే, ఓ ఇట్లా అమ్మ అని ఏం వేంటివది ఇదే, నీకు విధానం అనుకుంటా ఉంటుంది, నాకు ఇప్పుడు దొరుకుతుంది అని చెప్పి ఆనందంగా పెట్టుకొని, అది కాకుండా నాకు ఎంతగా ఉంటేనో ఇంకా నన్ను తోసి చాలా ఏది అయిన తర్వాత ఇవ్వకుండా ఇప్పుడే నాకు ఇస్తావే, ఎంత ఆనందం అని చెప్పి అంత ఆనందంగా భగవంతుని సేవించిన తర్వాత అప్పుడు ఆయనకి లోపల ఉండే మాలయని, పరివట్టాలని, దాని తర్వాత తిరువాభరణమేమి, మంచి సింహాసనమేమి అదంతా తీసుకొచ్చి ఆ పరాశర భట్టుడికి బహుమానంగా ఇచ్చి ఆయన సత్కార్యం చేసి అక్కడి నుంచి పంపిస్తాడు. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితగా శ్రీవత్సాంగ సుత శ్రీమాన్ చేయతే మేస్తి భూయసి అని చెప్పి, అప్పుడు ఎందుకంటే పరాశర భట్టుడికి భగవంతుడి వల్ల వైభవమా
లేదా ఆయన తండ్రి పురత్తాళ్వారు. పురత్తాళ్వార్ల వైభవం అంటే ఎట్లా ఆయనకి అంత వైభవం, పురత్తాళ్వార్ల వైభవం, భగవంతుడు నంబెరమాள் పెరియ పెరుమాళ్ళలో వైభవం అని చెప్పి ఇప్పుడు పరాశర భట్టుడికి పరంపద ఇచ్చేది తెలిసిపోయింది. అయితే చాలా ఆనందం, పరాశర భట్టుడికి చాలా ఆనందం. ఓ నాకు దొరికింది నేను ఇద్దరు ప్రార్థన పెట్టుకున్నాను. ఈ ప్రార్థన ఏమంటే నాకు ఇస్తాడా లేదు, ఇస్తాడా లేదంటే ఇస్తాడు. ఎంతో 100 సంవత్సరం 120 సంవత్సరాలు అని చెప్పకుండా ఇప్పుడే నాకు ఇస్తున్నా అని చెప్పి అప్పటి నుండి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి రాకముందు ఒక మాట పెరుమాళ దగ్గర చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. ఏం మాట అంటే పెరుమాళను సేవించుకొని ఈ మాట చెప్తారు. వైత్త అంజనండ్ర కయ్యం కవిత్త ముడియం ముఖమం మురుగడం ఆసన పద్మత్తులు అడిందిన తిరువడిమా ఇంద సేవయ్యి. అటంటే ఎట్టంటే వైద్య నువ్వు ఇక్కడ ఎట్లా ఉండావు, నంబెరమాలే నువ్వు ఎట్లా ఉండావు, వైద్య అంజలండ్ర కయ్యం ఇట్లా పెట్టుకున్నాడు. అంజేల్ భయపడబాక, మాసుగా భయపడబాకంటే పెట్టుకుంటాడు నంబెరమాలు. ఈ ప్రకారం ఈ చేతులు ఇట్లా ఉండాలా. కవిత్త ముడియం తిరుముడి ఎట్లా ఉంటుంది చూడటానికి ఆదిరాజ్యం మగినం ఉపనానాం ఈశతే విషనయ్యని కిలమౌలిగించి ఆ ప్రకారం తిరుముడి ఉండాలి. దాని తర్వాత ముఖము మురువలం, నంబెరమాల దగ్గర మీరు పోయి దగ్గర పోయి సేవించాలి. సేవించారంటే ఇక్కడ 2 పక్క ఉంటాయి కదా, అట్నే నవ్వు ముఖం, ఆ నవ్వు ముఖం అట్నే అది ఒకటి. ఆ తర్వాత ఆయన తిరువడి ఆసన పద్మత్తులు అవిందిన తిరువడి, ఆసన పద్మం ఉంటుంది కింద తిరువడి, ఆ తిరువడి అట్నే ఉంటుందంట. ఇలాంటి తిరుక్కోలం ఉంటది కదా, ఇలాంటి తిరుక్కోలను నువ్వు అక్కడ సేవించాలి. శ్రీవైకుంఠం అట్లా ఉంటాడా? ఆయన కూర్చొని ఉంటారు. మొదట శ్రీదేవి నాచార్, భూదేవి నాచార్, నీలాదేవి నాచార్ 3 ఉంటారు. అది కాకుండా ఆయన కూర్చొని ఉంటారు. కూర్మాసిన్ దివ్యలోకం తతుర్య మణిమయం మంటపం తత్ర దేశం తస్మిన్ ధర్మాదిపీఠం తతుపరికవనం శ్యామన గ్రగణీత్య విష్ణుం దేవి భూతాయ ధనమలకం పాతికే వైనదేయం చైనేశం ద్వారపాలాం భూతపతనాం కృష్ణభక్త ప్రవక్తి అని చెప్పి ఆ ప్రకారం అక్కడ కూర్చొని ఉండే ఒక స్థితి. అయితే ఇక్కడ నంబెరమాలు నిలబడి ఉంటారు కదా. ఇప్పుడు పరాశర భట్టుడు ఏమి అడుగుతున్నా అంటే, నేను శ్రీరంగం నువ్వు ఏం నాకు శివైకుంఠం ఇచ్చేసావు, ఆనందంగా పోతాను. అయితే అక్కడ పోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఎట్లా ఉండావో ఆ ప్రకారం అక్కడ నేను సేవించాల. ఎవరిని చూసి చెప్తున్నారు? నంబెరమాలను చూసి నువ్వు ఇక్కడ ఎట్లా సేవిస్తున్నావు. వైత్త అంజలండ్ర కయ్యం కవిత్త ముడియం ముఖమం మురువరం ఆసన పద్ధతిలో అడుందిల తిరుముడి అంటే ఆ నవ్వు ముఖం కానీ, అదే ప్రకారం ఆ తిరుముడి కానీ, ఆ తర్వాత నువ్వు ఆశీర్వాదం చేస్తావు కదా మాసుగా అని చెప్పి అది అట్లాంటి చేతులు, దాని తర్వాత ఆ తిరువడి, ఈ స్థితి ప్రకారం అక్కడ సేవించాల. అట్లా లేకుండా నువ్వు ఏదో శ్రీవైకుంఠ రాజుడుగా ఏదో ఇట్లా కూర్చొని ఉంటావే, ఆ ప్రకారం నేను ఉండను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? అక్కడ బయట కొసానికి వచ్చేస్తాను. ఆ శివన్ ఒక కొసాన్ ఉంటుంది కదా, కొసానికి వచ్చి పొడుచుకొని అక్కడి నుంచి అట్నే కింద వచ్చి మళ్ళీ నేను శ్రీరంగానికి వచ్చేస్తాను. నేను అక్కడ ఉండను. ఇలాంటి తిరుక్కోలం ఉంటే అక్కడ ఉంటాను. ఇలాంటి తిరుక్కోలం లేదా? లేదు స్వామి అక్కడ కూర్చొని ఉంటాను శివయ్య కూడా అంటే నేను అక్కడ ఉండను, మళ్ళీ నేను శ్రీరంగానికి వచ్చేస్తాను. ఇంతవరకు రాలేదంటే ఏమర్థం? ఈ తిరుక్కోలని అక్కడ చూపించున్నాడు తరపత నాడు అని అర్థం కదా. ఎందుకు చెప్పి ఇదంతా తెలుసుకొని నేరుగా ఇంటికి వచ్చాడు. పరాశర భట్టుడు ఇంటికి వచ్చాడు. తిరుమాలిగ అని పేరు. ఆయన తిరుమాలికి వచ్చాడు. తిరుమాలికి వచ్చినప్పుడు కురత్తాళ్వారు లేదు, కురత్తాళ పరంపదం పోయాడు. కురత్తాళ ముందుగానే పోయాడు. అప్పుడు కురత్తాళ అయితే కురత్తాళ్వార్ ధర్మపతిని కూరత్తాండాల్ని పేరు. పరాశర భట్టుడు తల్లి కూరత్తాండాల్కి ఇది తెలిసిపోయింది. తల్లికి తెలిసిపోయింది కొడుకు ఈ ప్రకారం శ్రీవైకుంఠం పోతాడు. ఈమె ఇంకా పోలా, కొడుకు పోతాడు. ఇప్పుడు సామాన్యంగా లోకల్ ఎట్లా ఉంటుంది, నేను ఉన్నప్పుడే నా కొడుకు పోతున్నాడు, నన్ను తీసుకుపోలేదు ఆ భగవంతుడు, నా కొడుకుని తీసుకుపోతున్నాడు అని చెప్పని ఉంటాడు కదా. ఈ తల్లి ఆనందపడుతుంది. నలమంద వెళ్ళదో నాడుపుకి అని చెప్పండి. అంటే ఆయన కొడుకు కదా పరాశర భట్టుడు. ఆ తల్లి ఏం చెప్తుంటే, నువ్వు పరంపదం పోతున్నావే, ఇంత ఏదైనా పరంపదం పోతున్నావే అంటే, పరాశర భట్టుడు పరంపదం పోయేటప్పుడు ఎంత స్వామి తిరునక్షత్రం
32 ఉండొచ్చు, 52 ఉండొచ్చు అంతే. కొన్ని మందిలు 32 చెప్తారు. కొన్ని చరిత్ర భాగాలంతా మనకు కరెక్ట్ గా కలవదు. అబద్ధాలు చెప్పకూడదు. 32 లేదంటే 52 దానిపైన లేదు. అప్పుడు 32 ఉండొచ్చు, 52 ఉండదు. అన్ని సంవత్సరాల్లో ఆయన పరమపదం పోయాడు. చాలా చిన్న ఏజ్ లోనే పరమపదం పోయాడు. అందువల్ల ఏం చేయండి, ఎందువల్ల ఒక పక్కమేమో ఈ ప్రకారం బయలుదేరిపోతున్నాడు. అయితే దీనికి దీంట్లో మనం ఏం చేస్తాము, పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు, వీడికి ఎందుకు ఇందుకో అంత తొందరగా మోక్షం ఇచ్చేసాడు, ఇంత చాలా రోజులు ఉండాలి కదా ఉండాలి కదా ఉండాలి కదా అని చెప్పి అనుకుంటాం కదా. అయితే ఆ తల్లి ఏంటో చెప్తుంది. ఇది శ్రీ వైష్ణవ లక్షణం. ఆ తల్లి ఏం చెప్తుంది, ఈ చిన్న ఏజ్లోనే పరంపదం పోతున్నాడు, చిన్న ఏజ్లోనే పరంపదం పోతున్నాడు. అయితే కురత్తాళ్వార్ సంబంధి పరంపదం పోతున్నాడు. కురత్తాళ్వార్ తిరువడి సంబంధి, కురత్తాళ్వారు ఆయన తండ్రి, ఆయన తిరువడి సంబంధి పరంపదం పోతున్నారు అని చెప్పి అందుకని ఏం ఆమె ఆశీర్వాదం చేస్తుంది. ఈ ప్రకారం నలమందమిల్లదో నాడు పొగనీర్ అని చెప్పి ఆ తల్లి ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు పరాశర భట్టర్ చెప్తారు, అమ్మ అడియేన్ వేండివది ఈదే, అమ్మ అడియేన్ వేండివది ఈదే. నా ప్రార్థన ఏం తెలుసా, పరాశర భట్టర్ చెప్తారు, నా ప్రార్థన ఏం ఇదే కదా, నీ దగ్గర నుంచి నా దగ్గర మంచి మాట రావాలా, శ్రీవైకుంఠం పోతున్నానంటే నీకు ఎంత ఆనందం ఎంత ఆనందం, ఆ మాట నాకు రావాలి కదా అని చెప్పి నాకు పరమ తృప్తి అని చెప్పి అప్పుడు ఏమైంది, వెంటనే పరాశర భట్టర్ కాలక్షేపం ఇంకా 2 రోజులు బయలుదేరాల శ్రీవైకుంఠానికి. తిరునడం దాండగా కాలక్షేపం చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్నప్పుడు ఆ తిరిమేనిలో మార్పు వస్తుంది. ఎప్పుడైనా కానీ మనకి ఆత్మ ఎట్లయితే బయలుదేరుతుందంటేనే మార్పు ఉంటుంది, మనకి తెలవదు. ఆ తిరిమేనిలో మార్పు వస్తుంది. శిష్యులు అందరూ చూస్తున్నారు, ఓ స్వామి ఈ ప్రకారం పరాశర భట్టర్ శ్రీవైకుంఠం పోతారో ఏమో, మనల్ని వదిలేసిపోతారు అని చెప్పి అప్పుడు మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత అంజలిత తడక్కై 2 చేతులను ఇట్లా పెట్టుకొని ఆ ప్రకారం అట్లనే ఆనిపోయాడు. అట్లనే ఇట్లా ఆనుకున్నాడు అని ఎంచేపు స్వామి అట్లనే ఎంచేపు ఉండేది. దాన్ని చూసి చాలా చాలా శ్రమ పడ్డాడు నంజీర్. ఓ పరాశర భట్టర్ ఆచార్యుడు ఈ ప్రకారం అయిపోయింది, ఈ ప్రకారం ఎందుకంటే ఆయనకి ఇంకా చాలా సంవత్సరాలు ఆయన ఉండి ఈయనకి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనే ఒక అభిప్రాయంలో ఇప్పుడే పోతున్నా ఆయనకి. అంటే ఏదో వయసు అయిపోయింది పోతున్నా అంటే పర్వాలేదు, ఇంత చిన్న ఏజ్లో పోతున్నాడు అని చెప్పి అంటే ఈ సంప్రదాయాన్ని పరిపాలన చేసేది ఎవరు పరిపాలన చేసేది? దగ్గర పోయి అడుగుతున్నాడు నంజీర్ దగ్గర. నంజీర్ పోయి పరాశర భట్టర్ మీరు పోయారు అనుకుంటున్నారే, పోవాలంటే ఇంక పరిపాలన చేసేది ఎవరు పరిపాలన చేసేది అని చెప్పి మీరు కదా అక్కడ ఉండాలా స్వామి, పరాశర భట్టర్ మీరే కదా ఉండాలని చెప్పి అడుగుతా ఉంటే అప్పుడు నేను పోవాల్సిందే. అయితే పోవాల్సిందే ఈ దర్శనానికి, ఈ సంప్రదాయానికి పరిపాలన చేసేదానికి నమ్మెరుమారు వదలడు, వెరియవరం వదలడు. ఎవరినా ఒకరు తీసుకొస్తారు, నువ్వు ఏం చేస్తావంటే ఈ సంప్రదాయాన్ని వదలడు. అంటే ఇది రామానుజుల వారు పూర్తిగా అట్టే అనుగ్రహించిన సంప్రదాయం, రామానుజుల వారు పొందిన సంప్రదాయం. అందువల్ల ఈ సంప్రదాయం ఏం కాదు, అందువల్ల ఎట్లయినా రక్షిస్తారు, నీకేం శోకమద్దు. అయితే నువ్వు ఏం చేస్తావంటే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చేదానికి ఒక కొడుకుని తీసుకురా అన్నాడు. పరాశర భట్టర్ నంజీయర్ని చూసి ఈ సంప్రదాయాన్ని బాగా పరిపాలన చేసేందుకు నువ్వు ఒక కొడుకుని తీసుకురా అన్నాడు. ఈయన సన్యాసి, నంజీయర్ సన్యాసి, జీయర్ కదా సన్యాసి. సన్యాసి నేను కొడుకు వస్తారా, రాడు కదా, కొడుకుని తీసుకురా అన్నాడు. ఏంటి ఈయన సన్యాసి కొడుకుని తీసుకురా, కొడుకు అంటే పిల్లై, ఒక పిల్ల అంటే కొడుకుని అర్థం. ఒక కొడుకుని తీసుకురా అని చెప్పారు. అయితే ఆ కొడుకు అనే ఎవరు, నంబిల్లైని చెప్పాడు. పిల్లై ఒక పిల్లయ్య కొండువా అన్నాడు. పిల్లై అంటే కొడుకు. ఆ కొడుకుని తీసుకురా అని చెప్పినే ఆయనకి పేరు ఏం పేరు, నంబిల్లై. పిల్లై అంటే కొడుకు, నంబిల్లై మన కొడుకు. నంబిల్లైకి ఏం తెలుసా, మన తెలుగు వార్తలో ఏం అర్థం తెలుసా, నంబిల్లై అంటది. నంబిల్లై అంటే తెలుగులో ఏం అర్థం తెలుసా, మన కొడుకు అండి, అంతే. దానికి ఏం అర్థం అంటే మన కొడుకు. అప్పుడు మన కొడుకుని చెప్తే నంబిల్లదా పేరా స్వామి? అవును,
నంబిల్లి అంటే మన కొడుకు, అందువల్ల నువ్వు కొడుకుని తీసుకురా అని చెప్పేశాడు. ఇదిదా ఏమైంది, చెప్పిన తర్వాత ఆయన మాటని అట్లనే ఈ ఉత్తిరీలు ఇట్లా పట్టుకొని అట్లే ముడి వేసుకుని ఇది అట్లే పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఈయన ఏమైంది, ఇంటి మీద పరాశర భట్టు చెప్పారు కదా, 9,000 పడి వ్యాఖ్యానం నువ్వు అనుగ్రహించాలని చెప్పి పెరియ పెరుమాళ్ ద్వారా చెప్పారు కదా, అదంతా ఇంటి మీద రాయాల. అదంతా బాగా రాసేయింది. రాసిన తర్వాత ఎప్పుడైనా ఆ కాలంలో ఏం చేస్తారంటే తాళపత్రాలు రాస్తారట. అప్పుడైతే పేపర్స్ అంతా లేదు కదా. రాసిన తర్వాత దాని 2-3 కాపీ ఎత్తుకోవాలి. ఒకటే ఈయనదా కాలక్షేపం చేస్తాడు, కాలక్షేపం చేసి రాసేసిన తర్వాత దాన్ని 2-3 కాపీ ఎత్తి పెట్టుకోవాలా. అట్లనే పెట్టినదు. 2-3 కాపీ ఎత్తి పెట్టాలంటే దానికి ఏం చెయ్యాలా, బాగా చైరాత రాసేటు బాగా చాలా చక్కగా రాసేటోళ్ళు కావాలా. చక్కగా రాసే ఇప్పుడు కూడా కొంతమంది పత్రాలు రాసిస్తారు, ఇంటి పత్రాలు ఎంత రాస్తారు ఉండి, బాగా చైరాత బాగుండేటట్టు రాస్తే బాగుంటుందండి, బాగా అర్థమవుతుంది. ఆ మనం చైరాత ఎవరన్నా బాగుండేట్టు ఆ పత్రాలు అంటే అది తాళపత్రం కదా, చిరిగిపోద్ది కదా. అందువల్ల ఎవరన్నా బాగుండాలని చెప్పి అనుకుంటారు. పరాశరుడు పరంపతం పోయాడు, ఆయన పరంపతం పోయాడు. ఇప్పుడు ఎవరుండారు అయితే ఆయన పరంపదం పోయిన తర్వాత ఆయనకి చేసే ఏంది కర్మాలను చేయాలి కదా. ఏమేం కర్మాలు, శ్రీచూర్ణ పరిపాలనను పేరు. ఒక శ్రీ వైష్ణవుడు ఇక్కడి నుంచి ఆయన శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మ పోయిందంటే దానికి చేసే కర్మకి శ్రీచూర్ణ పరిపాలన పేరు. ఆ శ్రీచూర్ణ పరిపాలన ఎవరు చేయాలా, పరాశర భట్టు శ్రీవేగున పోయారు. ఆయనకి ఎవరు చేయాలంటే ఈయనకి తమ్ముడు శ్రీరామ పిల్లైని పేరు. పరాశర భట్టు తమ్ముడు శ్రీరామ పిల్లైని పేరు. ఆ శ్రీరామ పిల్లైని పెట్టి అంటే పరాశర భట్టుకి కొడుకు ఉన్నట్టుగా అంత మాత్రం తలవల. కొంచెం అర్థం చేసుకో. పరాశర భట్టుకి కొడుకులు ఉన్నట్టుగా అంత చరిత్రలో కనిపించలేదు. అందువల్ల శ్రీరామ పిల్లని పెట్టుకోగా ఈ కైంకర్యం ఎంత చేసిన అని చెప్తుంది. అందువల్ల ఏం చెప్పి అప్పుడు కైంకర్యం ఏ కైంకర్యం, శ్రీచూర్ణ పరిపాలన చరమ తిరిమేని కైంకర్యం. పరాశర భట్టు చరమ తిరిమేని కైంకర్యం. ఆ కైంకర్యం అంతా శ్రీరామ పిల్లై ఆయన తమ్ముడు శ్రీరామ పిల్లై పెట్టుకొని కూడా ఎవరున్నారు, నంజీయర్ శిష్యుడు కదా. ఆ నంజీయర్గా పూర్తిగా చూసుకుని ఆ కైంకర్యం అంతా చేసేవాడు తెలుస్తుంది. ఏమంటే దీంట్లో శ్రీరామ పిల్ల ఎవరు తెలుసా, మనం చూసిన్నారా, శ్రీరామ పిల్లకి 2 కుమారుళ్ళు. ఒకరి పేరు వాగ్విజయ భట్టర్ పేరు. ఆ వాగ్విజయ భట్టర్ స్వామిని కుమారుడుగా సుదర్శన సూరి సుధప్రకాశిక అని మనం చూసాం కదా. సుధప్రకాశిక, ఆ సుధప్రకాశిక భట్టరదా ఎవరు, ఆ శ్రీరామ పిల్ల మనవుడు. ఇది ఒకడు. ఇంకో కొడుకు ఉన్నాడు. ఇంకోటి కొడుకు అంటే నడువిల్ తిరివీధి పిల్లై భట్టర్ని పేరు. నడువిల్ తిరివీధి పిల్ల ఆయన కూడా నంబిళ్ళ కాలక్షేపంలో ఆయన కూడా రాసిన్నాడు. చాలా పెద్ద చరిత్రం. ఇప్పుడు నంజీరు 9,000 రాశాడు కదా, ఇంకా నంజీర్ దగ్గర నంబిళ్ళ రాలా. పరంపదం పోయాడు పరాశర భట్టు. ఇంకా నంబిళ్ళ ఉండేది ఎక్కడో ఉండారు, నంబూరు వరదాచ నంబూరుని. అప్పుడు నంబిళ్ళకి నంజీరు ఇంకా సంబంధమే కాలేదు. ఇంకా ఆయన ఎవరిని తెలవదు. ఆయన ఎవరు, ఆయన ఎలా వచ్చాడు, ఆ నంజీరు ఎలా 9,000 రాశాడు, అది ఎట్లా నంబిళ్ళ తీసుకొచ్చాడు, దాని తర్వాత ఈయన ఎట్లా చేసింది, ఎట్లా దొరికింది అనేది రేపు చూడాలా. ఆళ్వార్ బ్రహ్మణార్జీ త్రివిలేషణం ఆచార్యం త్రివిలేషణం భగవతార్ తిరువడిగలే శరణం. కొంచెం శ్రమంగా ఉండదు. అయితే ఇక్కడే గుర్తుగా ఉండాలంటే లేటుగా వస్తేనో మనకి సరిగా దొరకదు, రాకుండా ఉండదు మనకేం దొరకదు. వెనకాల మనం వచ్చి రికార్డు ఉండదు వింటామంటే డైరెక్ట్ గా వినేంత మాత్రం ఆ రికార్డు అంత మాత్రం అర్థం కాదు. అది తెలుసుకుని ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. రేపు సాయంకాలం 5 గంటలకు కాల్షేపం. ఆళ్వారు చెప్పమ్మా. దాసోహం స్వామి పరాశర భట్టు వారి తమ్ముడు శ్రీరామ పిల్లయ్య అంటే వారికేనా ఇంకో పేరు వ్యాస భట్టు అని కూడా అంటారు. అవును, వేదవ్యాస భట్టు కరెక్ట్. వేదవ్యాస భట్టు ఆయనకే పేరు. వేదవ్యాస భట్టు శ్రీరామ పిల్లయ్య 2 ఆయనకే పేరు.
స్వామి నంజీఆర్ గారికి మాధవాచార్యులు వేదాంతి అని 2 పేర్లు ఉన్నాయా? అవును, ఆయన మొదల నంజీయర్ని పేరు లేదు, మొదల అదే. ఆయన పేరే మాధవాచార్యుని పేరు. వేదాంతి అని వేదాంతి అనే పేరు ఆయన చదివిన చదువుకి, అది ఆయన పెద్ద వేదాంతిగా ఉన్నాడు, అందువల్ల ఆయనకి వేదాంతి అని పేరు. ఆయన మొదల పేరు స్వామి వచ్చి మాధవాచార్యుని పేరు. అది స్వామి పరాశర భట్ల వారు కైసిక రాగంతో కైసిక పురాణము కార్తీక ద్వాదశి నాడు చదువుతారా స్వామి? అవునవును, కార్తీక ద్వాదశి. ఆ? అవును, ఇప్పుడు కూడా శ్రీరంగంలో జరగద్ది అది, ఆ వంశంలో ఉండేటోళ్ళతో వచ్చి చేస్తారు. పెరిగి పిరాట్మారే అనుగ్రహించారా స్వామి ఇది కైసిక? పెరియ పెరుమ అనుగ్రహించారు, పెరిగి పెరుమాళ్ పెరియ పెరుమ అనుగ్రహించారు. పెరియ పెరుమ స్వామి ఈ సంవత్సరాలు రాసుకున్నా గాని కొద్దిగా చెప్పండి స్వామి. 1147లో నంబిళ్ళయ్య గారు జన్మించారు కదా స్వామి? ఏమ్మా 1147లో నంబిళ్ళయ్య గారు జన్మించారు అంతే అవును, కదా? అవతారం చేశాడు. 105 సంవత్సరాలు ఈ లోకంలో వెంచేస్తున్నారు. అవును, కరెక్ట్. 1252లో పరంపర 1257లో శ్రీరంగ శివేగనం పోయాడు. పెరియ వాచన్ పిళ్ళయ్య గారు 1167 సంవత్సరంలో అవతారం చేశారు అంతే కదా స్వామి? వడకి తిరిగి అదే సంవత్సరమే, అదే సంవత్సరం. అయితే పెరియ వాచన్ పిళ్ళయ్య గారు 95 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు అంతే కదా? కరెక్ట్. వడక్ తిరుమల పిళ్ళయ్య గారు ఎన్ని సంవత్సరాలు అది గుర్తుగా రాసుకోలేకపోయారు. వడకి తిరిగి 97 సంవత్సరాలు. 97 సంవత్సరాలు. 97 సంవత్సరాలు. స్వామి కలివైరి దాసర్ అంటే నంబిళ్ళయ్య గారికి ఇంకో పేరు కదా స్వామి? అవును, కలికండ్రి దాసర్, కలివైరి దాసర్ 2 పేరు ఉండదు నంబిళ్ళకి. కలికండ్రి దాసర్, కలి అంటే కలివైరి అని తిరుమంగి ఆడవారికి పేరు, కలికండ్రి అని తిరుమంగి ఆడవారి పేరు. ఆ పేరుకి వెనకాల దాసను చేసుకుంటే నంబిళ్ళకి వచ్చేస్తుంది. తిరుమంగయ్య ఆడవారికి ఏం పేరు స్వామి? కలివైరి. కలివైరి, కరిగైరి, కలివైరి అనక కలిగైరి, కలికండ్రి, కలివైరి 2 పేరు ఉండదు. దాని వెనకాల దాసుని వేసుకుంటే నంబిళ్ళకి పేరు. నంబిళ్ళయ్య గారికి నంబూరు వరదాచార్యులు అని ఒక పేరు ఉండదు. అవును, నంబిళ్ళకి నంబూరు వరదాచార్యునిగా పేరు. తర్వాత నంబిలి అనే పేరు కథ వెనకాల రాపోద్ది. ఆ నంబిలి అనే పేరు నంచీర్ ఇస్తారు. నడదూరు అమ్మానికి కూడా వాస్య వరదాచార్యులు అని పేరు. కడాదూరు అమ్మ ఆయన శ్రీభాష అధికారి, ఆయనకి వాస్య వరదాచార్య అని పేరు. కడాదూరు అమ్మాన నడాదూరు అమ్మాள் రాసుకున్నాం. కాంచీపురం వరదాచార్యులు కూడా ఈ ముగ్గురు వరదాచార్యుల వరదతోటి కాంచీపురం పెరుమాళ్ పేరు వరదుడు. అదే 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 3 వరదుడు. ఆ వర్ధుడు అనుగ్రహంతో వీళ్ళిద్దరు అని చెప్పారు కదా. ఆ కాంచి వరదుడు అనుగ్రహం వల్ల నంబూరు వరదుడికి వాస్య వరదుడికి ఇద్దరికి అనుగ్రహం చేశారు. అదే రాసుకుంటాం. తెలియని ఎన్నో చెప్తున్నారు స్వామి. నంబిళ్ళయ్య గారు పరంపర వెళ్ళేటప్పుడు పెరియవాచన్ పిళ్ళైకి 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు. 47 సంవత్సరాలు అనేది వచ్చింది ఏం స్వామి? అది 45 సంవత్సరాలు పిల్లలోకాచార్యకి. పిల్లలోకాచార్యకి అప్పుడు 45 సంవత్సరాలు. ఏది నంబిళ్ళయ్య గారు పరంపర వెళ్ళేటప్పుడు 47. పిల్లలోకాచార్యకి అప్పుడు 47 సంవత్సరాలు. నంబిళ్ళ పరంపర పోయేటప్పుడు. పెరియవాచన్ పిళ్ళైకి 85 సంవత్సరాలు. రాసుకున్నా స్వామి. சரி ஆழ்வாரும் பெருமானாட்சி
అడిగిన రమణపతి స్వామి. స్వామి నంబెళ్ళయ్య గారి శిష్యుడు ఈయుణ్ణి మాధవాచార్యుల పేరు నాకు అర్థం. నంబిళ్ళ ఆచార్యుడి పేరు మాధవాచారి నంజీయర్లు. ఉహు. అదే నంబిళ్ళకి శిష్యుడి పేరు ఈయుణ్ణి మాధవాచారి. ఈయుణ్ణి మాధవ ఆచార్యుడి పేరు మాధవాచారి, శిష్యుడి పేరు మాధవాచారి. అయితే శిష్యుడి పేరు ఈయుణ్ణి మాధవాచారి, అది. ఆచార్యుడి పేరు ఉత్త మాధవాచారి. అవును సార్. రాసుకో.